చదువుతున్నాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఆమేన్. అలాగే 2వ లేఖనముగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయము 19వ వాక్యం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకములో బంధించబడును, భూలోకమందు దేనిని విప్పిదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసునికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ ప్రియ పిల్లలు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తారన్న ప్రభా, ఈ ఉదయకాలమే నాయనా మరి ఈ విధంగా కూడికని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు వారు నాయనా వారి పనులు మానుకొని ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా నిన్ను స్తుతించడానికి వారి చంటి బిడ్డలను సైతం ప్రభా ఇళ్ళ దగ్గర విడిచిపెట్టి వారి వృద్ధులను కూడా నైనా ఇంటి దగ్గర విడిచిపెట్టి నైనా ఉన్న పరిస్థితిని బట్టి ప్రభా ఈ ఉదయకాలమే అందరికడనే నీ బిడ్డలు వచ్చి నిన్ను స్తుతించడానికి సిద్ధపడుచుండగా ఈ అభిషేకము దయచేయము నైనా. ఇంతవరకు పాడారు, స్తుతించారు, ఇంకనూ నేర్చుకోవలసిన పిల్లలు ఉన్నారు. వారు కూడా చక్కగా నేర్చుకుని పాడి నిన్ను గనపరిచినట్లు నిశ్చితమైతే వచ్చి వారు నుంచి సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో నాయనా నీ వాక్యం చెప్పడానికి నీ దేని సేవకుడు నిలబడుతున్నాను ప్రభా. నేను అల్పుడను, అయోగ్యుడను దేవా, ఎన్నిక లేని వాడను ప్రభు. నిలబడుతున్నాను దేవా. నిశ్చయముగా మీరు మాట్లాడతారని ఒక గొప్ప నమ్మకంతో నిరీక్షణతో నన్ను నేను ఇక్కడ తగ్గించుకొని ఇక్కడిని హెచ్చిస్తూ ప్రభా మీకే ఈ యొక్క ఫుల్ఫిట్ని అప్పగిస్తూ మంచి బోధకుడిగా మా మధ్యలో ఉండి నాయనా నీ వధువుతో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుకోమని, కంటికి కనిపించని చీకటి అంధకార దైవ దురాత్మ శక్తులను కట్టి బంధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలైనా. ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధనలో ప్రభు పొందడానికి నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదం కొరకు నీ పిల్లలు ఈ మందిరానికి వచ్చారు. మందిరానికి వస్తూ ప్రభా మందిరపు నిధులోనికి మీరు తీసుకురండని ప్రభా నేను చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ వారి యొక్క హృదయార్పణలు, మొక్కుబడి కానుకలు, దశమ భాగములు అనేక రీతులుగా ప్రభా వారి హృదయార్పణలు తీసుకొచ్చి కానుకలు పెట్టి వేస్తారు. కొంతమంది నాయన వారి యొక్క హృదయార్పణలు చేతికిచ్చారు. ఏ ఉద్దేశములతో ఏ విధంగా వారి కానుకలు తెచ్చారో నీకు ఇచ్చారో సమస్తము చూచున్న దేవుడు. ఎందుకంటే ఆనాడు పేద విధవరాలు వేసిన 2 కాసులు మీరు దృష్టించారని, అందరికంటే ఆమె ఎక్కువగా వేసి ఉన్నదని మీరు చెప్పారు దేవా. దాన్ని మేము నమ్ముచున్నాము. తప్పక మీరు సహాయం చేయండి. మరి మీరు వేసిన ప్రతి కానుకను మీరు దీవించండి. నీ వాక్యం చెప్పినట్లుగా వారి గర్భఫలము భూఫలము దీవించబడిగాక, వారి దుప్పిడెద్దులు పిండి ప్రసిద్ధులకు దీవించబడిగాక, వారి ఉద్యోగ వ్యాపారములు దీవించబడిగాక. ప్రభా వారి బిడ్డలు ఎవరికైనా రక్షణ లేకపోతే రక్షణ పొందుదురుగాక. నాయన నిశ్చయంగా ప్రభా నీ కార్యం జరిగించండి. ఈ కానుకలు ప్రతిదీ కూడా ప్రభా నీ నా మహిమార్థమై నీ సన్నిధికి ఉపయోగపడడానికి సహాయం చేయమని ప్రభా. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం
ఈ కుటుంబాలందరూ పొందుకొందరు గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి మీ స్థలాల్లో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాయిస్ వాళ్ళకి వినబడుతున్నా లేదండి బాక్స్ అడుగుతున్నాం వచ్చి బాక్స్ అడుగుతున్నాం అడిగితే కిందకి చెక్. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా, మొదటిగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను సజీవుడిగా ఉంచినటువంటి సజీవుడైనటువంటి దేవునికి మొదటిగా నా నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తా ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఈ ఇంత ఉదయాన్నే 6 గంటలకి ఆరాధన అని చెప్తే మనకి అందరూ కూడా ఎంతో ఆశ కలిగి పెందలగడని లేచి ఉదయకాలమే దేవుని యొక్క సన్నిధికి రావడానికి దేవుడు ఎంతగానో చూపించారు. వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రభు యేసు కృష్ణంలో నా వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు సిస్టర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంకా ఎన్ని రోజులు కర్ఫ్యూ అనేది ఉంటుందో తెలియదు, కానీ కర్ఫ్యూ అనేది ఉన్నంత కాలం కూడా ఇలాగా ఉదయకాలము 6 గంటలకి ఆరాధన జరుగుతున్నది. మరి ఇక 8 గంటలకల్లా మనం ముగించుకొని ఎవరు వాడు వెళ్తే మరి ఎక్కువ సమయము ఇబ్బంది లేకుండా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ కర్ఫ్యూ కనుక తీసేస్తే యథావిధిగా 9:30కి ఆరాధన యథావిధిగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ విషయం గమనించండి. హల్లెలూయా. అది కొండ రాహిలమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. వరద యాన గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నాకు కొంచెం మరి వయసు ఎక్కువ ఉన్నది, ఆయనకి ఆరోగ్యం బాగుంటుంది. నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అంటే హాన గారి యొక్క తండ్రి గారు వరద యాన గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నీలాపు సువార్తమ్మ గారు కూడా ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు. మరిప్పుడు వార్ప గారు ఏమన్నారు, బాగున్నారు. థామస్ గారి యొక్క సతీమణి గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించాం. మరి దేవుడి కృపల ఆరోగ్యం బాగానే ఉంది. అలాగే ఎస్తేర్ రాణి గర్భవతిగా ఉంది. సీతారాంపురం అదే నా దుస్తుమాల సునీత వాళ్ళ యొక్క చెల్లి ఎస్తేర్ రాణి కొరకు ప్రార్థించే గర్భవతిగా ఉంది. సుఖప్రసవం కలగాలని ఆ బిడ్డ కొరకు ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఏమైనా మీ ప్రార్థన అవసరం ఉంటే మీరు మాకు చీటీ రాసి మరి తీసుకొచ్చినట్లయితే వాటి వరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. ఈరోజు మీకు అందించబోయేటటువంటి వర్తమానం పేరు ద్వారమునకు తాళపు చెవి. ద్వారమునకు తాళపు చెవి. ఇది నేను పుట్టక మునిపే, నేను పుట్టలేప్పటికి ఈ వర్తమానం ప్రసంగించేటప్పటికి నేను పుట్టలేదు. 1962 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున జెఫర్సన్విల్ అమెరికా దేశంలో సొంత సంఘంలో ఆయన ఈ ప్రసంగాన్ని ప్రసంగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనకంటూ ప్రత్యేకంగా ప్రసంగాలు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సమకూర్చిచ్చాడు. ప్రవక్త నోటన దేవుడు అనేకమైనటువంటి మాటలను పలికించాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వేరే దాని వరకు కనిపెట్టవలసిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు పలికించి ఉన్నాడు. ఆ పలికించిన మాటలను మనం ధ్యానం చేస్తే చాలు. ఎందుకంటే ప్రవక్త కంటే ఎక్కువ బయలుపాటు ఎవరికి రాదు. ఎందుకంటే ప్రవక్తలకే ఎక్కువ బయలుపాటు ఇస్తాడు దేవుడు. తన సేవకులైనటువంటి ప్రవక్తలకు ఆయన చేసేదాన్ని సంకల్పించకుండా లేదా చెప్పకుండా ఏది చేయడు దేవుడు. కాబట్టి సమస్తము కూడా మర్మములన్నీ కూడా ప్రవక్తకు బయలుపరిచిస్తారు. కనుక ఇక మనకంటూ ప్రత్యేకమైనటువంటి బయలుపాట్లు ఏవి లేవు. కనుక ఆయన చెప్పిన మెసేజ్లను మనం కనుక ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు వీటిలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక ఆ వాటినే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ కర్ఫ్యూ అయిన తర్వాత నేను మళ్ళా ముద్రలో పెడతాను మళ్ళీ. ఎందుకంటే కొంతమంది లేరు కదా, అందరూ రావట్లేదు. కాబట్టి మరి అందరూ వచ్చినప్పుడు నేను మళ్ళా ముద్రను కంటిన్యూ చేస్తాను. 5వ ముద్ర దగ్గర సెకండ్ పార్ట్లో మనం ఆగాం. కనుక 5వ ముద్ర కంప్లీట్ చేయాలి, 6వ ముద్ర కంప్లీట్ చేయాలి, 7వ ముద్ర కంప్లీట్ చేయాలి. తర్వాత
మరి 7 పాత్రలు ఉన్నాయి, 7 గోర్లు ఉన్నాయి. ఇంకా చెప్పవలసినటువంటివి చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా. కనుక ఎందుకంటే సమయం అయితే లేదు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. అవునా? హల్లెలూయా. తెలియక కొంతమంది వెంటనే మెసేజ్ కూడా ఈరోజు వ్యాక్సిన్ వేయించుకోవడం మానేశారు. ఎందుకు మానేశారు? అది 666 ముద్ర చెప్పుకుంటున్నారు. ఫ్యూచర్లో వస్తుంది, కానీ ఇప్పుడే మానేశారు కొంతమంది ఇప్పుడే మానేశారు వ్యాక్సిన్ వేయించుకోకుండా. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకుంటే అది 666 ముద్ర అని చెప్పి మెసేజ్ వాళ్ళు బయట కాదు అని చెప్పి మన మెసేజ్లో ఉన్న వాళ్ళే 666 ముద్ర అనుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు. కనుక అట్లా ఎవరు కూడా అలా అనుకుంటే పోలియో మరి వ్యాక్సిన్ వేయలేదా? పోలియో వ్యాక్సిన్ వేస్తారు కదా. ఎన్నో రకాల వ్యాక్సిన్లు పిల్లలకి వేస్తూ ఉన్నారు, పెద్దోళ్ళకి వేస్తూ ఉన్నారు. అవి 666 ముద్రలు కాదు పిల్లలు. దయచేసి అలా అపోహలు పెట్టుకొని ఆరోగ్యాలు పాటు చేసుకోకండి, ఇబ్బంది పడకండి, పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టండి. అలాగే కనుక ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. మీకు వ్యాక్సిన్ విషయంలో క్లారిటీ ఉండాలి. అది మన సేఫ్టీ ఉంది, మన వల్ల ఇతరులకు సేఫ్టీ ఉంది. మనకు ఒకవేళ అటువంటి వ్యాధి సంక్రమించినా మన ద్వారా పక్కడికి అది అటాక్ అవ్వదు. కాబట్టి వ్యాక్సిన్ కనుక వేయించుకునే అవకాశం మీరు ఎవరికైనా వస్తే వేయించుకోండి. 60-70% అది కాపుదల ఇస్తూ ఉన్నాం. అలాగే 100% కాపుదలని ఎవరు చెప్పలేరు. ఏమే దానికి ఎంతో కొంత కాపుదల ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది పిల్లరా. మరి చక్కగా వర్తమానంలో వచ్చి మనం వెళ్దాం. అంటే 666 ముద్ర అంటే ఏంటో ప్రవక్త క్లియర్గా చెప్పాడు, క్లారిటీగా చెప్పాడు. చిప్ అనేది ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ముద్ర ఎలా వేస్తారో అవన్నీ ప్రవక్త క్లారిటీగా చెప్పాడు. కాబట్టి వర్తమానాలు చదువుకుంటున్నాం, వర్తమానాలు మరి వింటూ ఉన్నాం. తెలుసు కూడా మనం ఏది ఏంటి అనేది గుర్తుపట్టకపోతే లోకంలో ఉన్న వాళ్ళ వల్లే మనం కూడా నశించిపోతాం. కనుక అట్లా ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? నేను త్వరగా వర్తమానంలోకి వెళ్ళి ముగించి ప్రార్థన చేసి పంపిస్తాను. త్వరగా మీరు మళ్ళా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, టిఫిన్ చేసుకోవాలి, పిల్లలు పెట్టాలి. అవునా? ఉదయకాల ఆరాధన బాగుందా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించిన గాక. సహకరించారు చాలామంది కూడా. మరి మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఉదయకాల ఆరాధన చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎట్ ఎ టైం మార్నింగ్ లేవటం చక్కగా తయారు దేవుని సన్నిధికి రావడం, ఉదయకాలంలోనే ఆరాధన చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అది అంటే మొట్టమొదటిగా మనం లేచినప్పుడు దేవుడికి మొదటి స్థానం ఇచ్చినట్లే. హల్లెలూయా. అది ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యముగా కనబడుతోంది. ఆమె హల్లెలూయా. చిన్నగా వెళ్ళేటప్పుడు కనపడండి. అలాగే ఎవరు మన యశ్వంత్ కూడా ఉండండి. ఇద్దరు ఒక 5 నిమిషాలు ఉండండి, వెళ్ళిపోతుంది. ఓకే, సరే. నేను వర్తమానంలో పెడతా ఉన్నాను. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ వాక్యము మీద విశ్వాసం ఉంచండి. ప్రతి ఒక్కరూ దేని మీద విశ్వాసం ఉంచాలి? వాక్యము మీద విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ప్రతి మనుషుడి మాట అబద్ధము, దేవుని మాట మాత్రమే సత్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వ్యాధికి, రోగానికి, తెగులుకి, కరువుకి, మరణానికి భయపడకండి. దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసమును గట్టిగా పట్టుకోనండి. వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండండి. దేవుని చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలదు. నీ తలలో వెంట్రుక రాకపోతే నీ ప్రాణం ఎలా పోతుంది? చెప్పండి. దేవుని చిత్తం లేకుండా ఒక పిచ్చుక నేలను రాలదంట. పిచ్చుక ప్రాణం ఎంత ఉంటుందండి? వైరస్ తెచ్చిపోతుంది. వైరస్ రేడియేషన్ అంటే టెలిఫోను లేకపోతే మరి మనం వాడే మొబైల్, నెట్, వీటి వల్ల వచ్చేటటువంటి రేడియేషన్ తట్టుకోలేక చనిపోయే ఒక చిన్న పిచ్చుక, దాని ప్రాణం కూడా దేవుని చేతిలో ఉందంట. దేవుని చిత్తం లేకుండా ఒక చిన్న పిచ్చుకు కూడా నేలను రాలదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. నీ దినములన్నీ ఆయన గ్రంథములో లెక్కించబడ్డాయి. మరి ఎందుకు నీకు ఆ భయం అంటున్నాడు? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దినములన్నీ ఆయన గ్రంథములో లెక్కించబడ్డాయి. వధువు పైకి కొనిపడిపోయే సమయం ఇదే. నీ స్థానాన్ని నువ్వు గుర్తించు. బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలన్నీ ఇప్పుడు నువ్వు కలిగి ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. ఆయన ఏ గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో ఆయన భార్య కూడా అవే గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన గుణ లక్షణముల ద్వారా గుర్తించబడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో ఎవరిని కూడా సమానం చేయలేము. ప్రపంచంలో కోటాను కోట్ల దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నను ఎవరిని కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చలేము. ఆయన గుణ లక్షణములు వేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి సరిసాటి అయినటువంటి వారు ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి ఆయన భార్య కూడా అంతేనంట. ఆయన భార్య కూడా అంతే. ఆయన భార్యతో సరిసాటి పోల్చేటటువంటి స్త్రీలు ఎవరు లేరు, అనగా సంఘాలు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వధువు విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి, ఎన్నడూ ఆగిపోకూడదు. తన జీవిత యాత్రలో, మన పరలోకపు యాత్రలో మనం ఎట్టుండాలంటే సాగిపోయే జీవితం ఉండాలి తప్ప ఆగిపోయే జీవితం ఉండకూడదు. ఆమేన్. మీరు సాగిపోతున్నారు కాబట్టి ఇంత ఉదయాన్నే 6 గంటలకు అయ్యారు ప్రార్థన చెప్పినా మీరు వచ్చారు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణంను దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఆ ఆశ, ఆ తృష్ణ మీలో, ఆ దాహము ఉన్నది కనుకనే ఇంత ఉదయాన్నే పెట్టినా సరే మీరు రావడానికి గల కారణం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మనం. దానికి ముందు ప్రవక్త కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. బ్రెన్హామ్ టెబర్నికల్లో ఆదివారం మరి ఉదయాన్నే కూడా 9 గంటలకి అక్కడ ఆరాధన చెప్పేవారంట ప్రవక్త. ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటలకి. ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధన అని చెప్తేనంట చాలా మంది కూడా మరి ఉదయాన్నే 6 గంటలకే, ఉదయం 6 గంటలకే వచ్చి ఆ మందిరం దగ్గర మరి వారు ఉంటూ ఉండేవారంట. ఉదయాన్నే వచ్చేసేవారంట. ఇంకా అంటున్నాడు ప్రవక్త, కొంతమంది అయితే రాత్రి అంటే శనివారం రాత్రికే వచ్చి వారు బస చేసి అక్కడే మందిరం దగ్గరే ఉండేవారంట. అంటే ఎప్పుడు తలుపు తీస్తారా, మందిరం తలుపు ఎప్పుడు తీస్తారా, మనం ఎప్పుడు లోపలికి వెళ్ళి మన సీట్లు మనం ఫిల్ చేద్దామా అనేటటువంటి ఉద్దేశం కలిగి విదేశాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి అనేక మంది దైవ పిల్లలు దేవుని యొక్క వాక్యం వినడానికి, బ్రదర్ బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానం వినడానికి శనివారం రాత్రే వచ్చి ఉండేవారంట. ఆమేన్. హల్లెలూయా. ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నవాళ్ళైతే ఉదయకాల సమయంలోనే మరి కొంతమంది 6 గంటలకి, కొంతమంది 7 గంటలకి, కొంతమంది 8 గంటలకి, అలాగే 9 లోపే అందరూ వచ్చేవారంట. 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడింది. అయినప్పటికీ ఆ ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉండేదంట. కొంతమంది అలాగా నిలబడుతూ ఉండేవారంట. ఆ పరిస్థితి అంతా ప్రవక్త చూసి అక్కడ ప్రసంగం చేస్తూనే ఉండేవాడు. ఆ బయట ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా చూస్తూ ఉండేవాడు. అక్కడంతా నిలబడినటువంటి ప్రజలు, ఆ చెట్ల కింద ఉన్న ప్రజలు. ఆయన అంటాడు, కొంతమంది అయితే తల్లులంట తమ పిల్లలను కూడా ఎత్తుకొని ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి చంటి బిడ్డలను తీసుకొని వచ్చి బ్రదర్ బ్రెన్హామ్తో ఆ ప్రార్థన చేయించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మన చంటి బిడ్డలను, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను ఎత్తుకొని వచ్చినటువంటి వారు కనీసం వాళ్ళు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేక ఆ బిడ్డలను ఎత్తుకొని వాళ్ళు నిలబడి వాక్యం వింటున్నప్పుడు నేను చాలా చింతిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈ మెసేజ్లో నేను చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సందర్భాల్లో మరి అలా నిలబడి ఉన్నటువంటి ప్రజలను ఈ లోపల ఉన్నటువంటి కూర్చున్నటువంటి సహోదరులు కొంతమంది చూసి అందరూ ఆ విధమైనటువంటి పని చేయలేరు. కానీ కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే వాడి కుర్చీలో కూర్చున్నటువంటి వారు లేచి వారు వెళ్ళి ఆ బయట నిలబడినటువంటి సిస్టర్స్ని కానీ బ్రదర్స్ని కానీ తీసుకొచ్చి, బ్రదర్ రండి ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ కూర్చోండి అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టేవారండి. మీరు ఇవ్వగలరాలుగా? ఆమేన్. హల్లెలూయా. మీరు ఇవ్వగలరాలుగా? అలా ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అలా తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి వాళ్ళు నిలబడి వాక్యం వినేవారంట. ఇదంతా ఈ మెసేజ్లో నేను చదువుతున్నప్పుడు చాలా ఆనందించాను. అదే సహోదర ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి పరిస్థితులు అంతటిని కూడా చూసి మరి అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారితో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా,
మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. ఒక పెద్ద త్వరలోనే ఒక పెద్ద ఆలయం కట్టుటకు మేము ప్రయత్నించుతున్నాము. అందరూ ప్రార్థించండి. మరి సండే స్కూల్ యొక్క ఒక గది, సండే స్కూల్కి చిన్నపిల్లలకి సండే స్కూల్కి ఒక గది, అలాగే ఏడ్చుతున్నటువంటి పిల్లలను క్రైమ్లు అంటే ఏడ్చే పిల్లలను ఊరుకోబెట్టాలని తల్లులకి చెప్పండి, అదొక గది. మరి సేవకులు వచ్చి వాక్యానికి వచ్చే ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది, హల్లెలూయా, ప్రిపేర్ అవ్వడానికి, ప్రార్థించుకోవడానికి. అలాగే సేవకులు ఎవరైనా వస్తే ఉండేటందుకు ఒక గది. ఈ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము, ప్రిపేర్ చేస్తున్నాము, మీరంతా ప్రార్థన చేయండి అని చెప్పి మరి ప్రవక్త అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆలోచన చేస్తూ ప్రార్థన చేయమని చెప్పారు. దేవుని స్తోత్రం. అక్కడ చాలా మంది సంఘము దానికి ఆమోదం చెప్పిందట. సార్ పాస్టర్ చాలా చక్కటి మాట చెప్పారు, మేము ప్రార్థన చేస్తాం, మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి చాలా మంది కూడా ఆ విధంగా వాళ్ళు సహకారం అందించారు. అయితే అక్కడ ఉన్నటువంటి బోర్డు లేదా ట్రస్టీ కొంత వ్యతిరేకం చూపించిందంట. ప్రవక్త అంటున్నాడు అక్కడ సంఘం అంతా ఆమోదించింది, సంఘంలో ఉన్న ప్రజలు చాలా మంది మరి దానికి ఆమోదముద్ర వేశారు, కానీ ట్రస్టీ అయితే ఇప్పుడు అంత అవసరం ఏముంది అని వ్యతిరేకత ఏర్పాటు చేశారు. అందుకే ప్రవక్త అప్పుడు సంఘ క్రమం అనేటటువంటి ఒక వర్తమానాన్ని వాళ్ళ బోధించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి దైవ సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి సంఘం ఆమేన్ అనాలి. బయట ఏదో పని చేస్తున్నప్పుడు మీరు ఆమెను అనకపోయినా పర్లేదు, బయట సంబంధించినటువంటి పనులు చేస్తానన్నప్పుడు మీరు దానికి వ్యతిరేకించినా పర్లేదు, దానికి మీరు చేయూతని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దైవ సేవకుడు కనుక దేవుని యొక్క కార్యము చేస్తారని చెప్పినప్పుడు సంఘము తప్పక ఆమోదించాలి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దీన్ని చేయుటకు మీరు ఇష్టపడుచున్నారా? ఆమేన్. మానవుడు పాపములను రూపించబడెను, అబద్ధములు ఆడుచూ వచ్చెను, అయితే పాప పరిహారముగా యేసు రక్తం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మానవుడు లోకంలోకి ఎలా వచ్చాడని దావీదు చెప్పాడు, చెప్పండి. అవునా? ఎప్పుడా కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 5వ వాక్యం చెప్పారు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. అంటే పాపంలోనే పుట్టాం. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే మనము పాపములోనే రూపించబడ్డాము, అబద్ధములు ఆడుచునే లోకంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పిల్లలకి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా పిల్లలకు అబద్ధాలు ఎవరైనా నేర్పిస్తారా? అలా చూస్తారమ్మా. ఇంటి దగ్గర తల్లులు తండ్రులు ఎవరైనా పిల్లలకి అబద్ధాలు నేర్పుతారా? నేర్పరు. కానీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఏమంటాడు, అరే పెన్సిల్ తీసావా ఇలా అంటే ఏమన్నాడు? అబద్ధమా కదా. పక్కవాడు పెన్సిల్ తీస్తాడు, పక్కవాడు రబ్బర్ తీస్తాడు, ఎరేజర్ తీస్తాడు వీడు. అయితే అక్కడ టీచర్ అడిగింది, అరే నీ పక్కన బాబుగడి పెన్ తీసావా? తీయలేదు. ఏమాడాడు వీడు? ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పండి? ఎక్కడ నేర్చుకున్నాడు? ఇంటి దగ్గర అమ్మ నేర్పిందా? డాడీ నేర్పాడా? లేదు, వాడు అబద్ధం ఆడుచునే లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. లోకంలోకి అబద్ధంతోనే వచ్చాడు వాడు. హల్లెలూయా. అబద్ధం అనేది ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎవరు నేర్పలా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మానవుడు పాపములను రూపించబడును, అబద్ధములు ఆడుచు వాడు లోకంలోనికి వచ్చును, అయితే పాప పరిహారముగా యేసు రక్తమున్నది. ఒక మానవుడు తన పాపి అని తెలుసుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపపడతాడో అప్పుడు అతడు బాప్తిసం పొందుటకు అదే సరి అయిన సమయమై ఉన్నది. నీవు పాపివే అని నీవు గ్రహించినంత కాలము నీకు బాప్తిసం తీసుకోవాలనే ఆలోచనే రాదు. అవునంటారా? హల్లెలూయా. నేను పాపిని అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, నీ పాపానికి క్షమాపణ యేసు రక్తం ఉన్నదని నీకు గుర్తిస్తావో, నీ పాపానికి క్షమాపణ యేసు నామములో ఉన్నదని నువ్వు గుర్తిస్తావో, అప్పుడే నువ్వు బాప్తిసం పొందాలనే ఆలోచన నీలో మొదలవుతుంది. అది కనుక నువ్వు గుర్తించకపోతే, నేను పాపిని అనేటటువంటి సంగతి నువ్వు గుర్తించకపోతే, నువ్వు బాప్తిసం పొందాలని కానీ, వాక్యమును నమ్మాలని కానీ, దేవుని సన్నిధికి వెళ్ళాలని కానీ ఆలోచన ఎన్నడూ నీకు రాదు. దానికి ఉదాహరణ ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, చిన్నపిల్లలకి తెలియదు అంటున్నాడు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానేంద్రియాలు తెరవబడలేదు.
అందుకనే చూడండి, డాడీ నేను బాప్తిసం పొందాను అంటాడా? వాడు 5 ఏళ్ళ బాబు, 5 ఏళ్ళ బాబు అంటాడా? 6 సంవత్సరాల బాబు అంటాడా? 7 సంవత్సరాల బాబు అంటాడా? 10 సంవత్సరాల బాబు అంటాడా? డాడీ నేను బాప్తిసం పొందానని చెప్తాడా? చెప్పడు. కారణం, వాడు పాపి అని వాడికి తెలియదు. ప్రవక్త అంటాడు 12 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వారికి జ్ఞానేంద్రియాలు తెరవబడతాయి, మంచి ఏదో చెడేదో వారు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి వారు వచ్చినప్పుడు, వారు పాపి అని వారు గ్రహించినప్పుడు, అప్పుడు వారు ఏం ఆలోచన చేస్తారంటే, నాకు బాప్తిసం అవసరమైనది. ఆమేన్. నాకు బాప్తిసం అవసరమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 అడుగులు ఉంటాడు, పుట్టి జోసెఫ్ కిషోర్, తెలుసా? అతను పాస్టర్ గారు జోసెఫ్ కిషోర్ ఏలూరు పాస్టర్ అయ్యాడు. ఇది వరకు సినీ యాక్టర్, నారాయణపురమా ఏలూరు దగ్గర. పొట్టిగా ఉంటాడు. ఆయన పేరు జోసెఫ్ కిషోర్. తన చెల్లి కొరకు ఎంతో ప్రార్థన చేశాడు ఆయన సేవకుడు అయిన తర్వాత కూడా. అయ్యా నా చెల్లి రక్షణ పొందాలి, నా చెల్లి రక్షణ పొందాలి, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, నా చెల్లి ఒక్కతే ఇంకా రక్షణ పొందలేదు, నా చెల్లి రక్షణ పొందాలని ఎంతో ప్రార్థన చేశాడు. చెల్లితో చెప్పాడు, అమ్మా నువ్వు రక్షణ పొందాలి. అన్నయ్య డిగ్రీ అయిపోయినట్టు పొందుతాను అన్నదంట. డిగ్రీ అయిపోయింది. అమ్మా రక్షణ అన్నయ్య, జస్ట్ నేను ఉద్యోగానికి అప్లై చేశాను, ఇంటర్వ్యూ వస్తుంది రేపో ఎల్లుండో, ఇంటర్వ్యూలో పాస్ అవుతాను, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన వెంటనే నేను బాప్తిసం పొందుతాను అని అన్నదంట. ఓకే తల్లి, అలాగే అన్నాడు. మరి ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఇంటర్వ్యూలో పాస్ అయింది, ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్ చేతితో పట్టుకుంది. అమ్మ రక్షణ అన్నాడంట అన్నయ్య. ఆమెమందో తెలుసు, అన్నయ్య ఈ వాడి డ్యూటీలో జాయిన్ అవ్వాలి, వెళ్ళి ఈ వాడి డ్యూటీలో జాయిన్ అయ్యి రేపు నేను బాప్తిసం, రేపు ఆదివారం బాప్తిసం పొందుతాను అన్నాడు. ఆమేన్. ఆ రోజు బాప్తిసం పొందడానికి ఏలూరు బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్ అయింది. అర్థమవుతుందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయింది. ఆమె రక్షణ పొందలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బోరున ఏడుస్తున్నాడు. నా చెల్లి రక్షణ పొందకుండా చనిపోయిందని బోరున ఏడుస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు పాపివని నువ్వు గ్రహించగలిగితే, నీకు ఉద్యోగం రావక్కర్లేకపోయినా పర్వాలేదు, నీకు మంచి చదువులు చదువుకోకపోయినా పర్వాలేదు, నీకు మంచి భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నిత్య జీవం అనేది అది తప్పక నువ్వు పొందుకొని ఉండాలి. రేపు పరలోకంలో దేవుడు నిన్ను నీ పిల్లల్ని ఎంత చదివించావు, ఎంత మంచి ఉద్యోగం రప్పించావు అని దేవుడు నిన్ను అడగడు. కానీ ఆమేన్. నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నీ పిల్లలకు నువ్వు రక్షణ ఇప్పించావా? అదే దేవుడు రేపు నిన్ను అడగబోయేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మరి మానవుడు పాపములో రూపించబడ్డాడు, అబద్ధములాడుచునే లోకములోకి వచ్చాడు. అయితే పాప పరిహారముగా యేసు రక్తం ఉన్నది. ఒక మానవుడు తన పాపమును తెలుసుకున్నప్పుడే, ఎప్పుడైతే ఆ విధంగా తెలుసుకుంటాడో, పశ్చాత్తాపడతాడో, అప్పుడు బాప్తిసం పొందుటకు అదే అతి సమయమైనది. చిన్నపిల్లలు దాన్ని గ్రహించలేరు, ఎందుకనగా వారు పాపి అని గ్రహింపు వారికి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు వారు బైబిల్ యొక్క ఉపదేశమును వెంబడించవలెను. వారు ప్రతి వారము సండే స్కూల్కి వచ్చినప్పుడు, సండే స్కూల్ వాక్యం చెప్తున్నప్పుడు, వారు ఆ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు, వారు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, వారికి వయసు వస్తున్నప్పుడు, వారు పాపి అని గ్రహించినప్పుడు, నేను బాప్తిసం పొందాలి అనేటటువంటి ఆలోచన వాడు అంతటి వాడికే కలుగుతుంది. అప్పుడు వారే చెప్తారు, యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు వాడే చెప్తారు, అయ్యా నేను బాప్తిసం పొందాలని. ఈరోజు యవ్వన పిల్లలు చాలా మంది ఉన్నారు ఇంకా బాప్తిసం పొందినటువంటి వారు. వాళ్ళ తల్లులు ఎందుకు ప్రోత్సహించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారేమో, పెళ్లికి బాప్తిసానికి సంబంధం లేదు. పెళ్లి నీ శరీరానికి, బాప్తిసం నీ ఆత్మకి. అర్థమైన వాడు చెప్పడం కొట్టాడు. దేవుని పెళ్లి నీ శరీరానికి, ఆత్మ బాప్తిసం నీ ఆత్మకి, రక్షణ అనేది నీ ఆత్మకి. కాబట్టి నీ పిల్లల పెళ్లి కోసమో, నువ్వు దేనికోసమో నీ పిల్లలు ఇంకా నువ్వు ఒకవేళ బాప్తిసంలోకి నడిపించకపోతే, రేపు దేవుడు అడిగేది నీ పిల్లలను కాదు, నిన్నే. ఎందుకో దేవుడు బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఎస్ పిల్లలు, ఇది నా సబ్జెక్ట్ కాదు. యాక్చువల్గా బాప్తిసం గురించి అంతగా ప్రవక్తలో పెద్దగా చెప్పలేదు, కానీ ఎందుకో తెలియదు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక అక్కడ ప్రవక్త చెప్తున్నాడు, చూడండి, చిన్న పిల్లలు కనుక ఇప్పుడు వారు దాన్ని గుర్తించలేదు, వాడు పాప్యాన్ని గ్రహింపు వారికి లేదు. ఆ సమయం వచ్చినప్పుడు వారు బైబిల్ యొక్క ఉపదేశమును వెంబడించేవారు. విశ్వాసము ద్వారానే తమ చంటి బిడ్డలను దేవుని యొద్దకు తీసుకొని వెళుచున్నారు. ఆమేన్. కాబట్టి ఆ పిల్లలను దీవించి దేవుని కొరకు వారిని ప్రతిష్ఠించవాలండి. మీ చంటి బిడ్డలను దేవునికి ప్రతిష్ఠ చేయండి, వారిని దేవుని సేవ కొరకు సమర్పించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవునికి ఇష్టలుగా పెంచండి, దేవుని విధానంలో పెంచండి, దేవుని వాక్యంలో పెంచండి. ప్రార్థన చేయకుండా టిఫిన్ పెట్టకండి. వాళ్ళు ప్రార్థన చేస్తేనే టిఫిన్ పెట్టండి, ప్రార్థన చేయకుండా టిఫిన్ పెట్టకండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే ఎరగని వాళ్ళే మెడిటేషన్ చేస్తున్నారు. రష్యాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఎవరికి ధ్యానం చేస్తున్నారో తెలియదు కానీ మొత్తంగా ధ్యానం చేస్తున్నారు. టిఫిన్ చేసేటప్పుడు, ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు ధ్యానం చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు నైట్ ధ్యానం చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను, దేవుడు అంటే ఎరగనటువంటి వాళ్ళు ఏదో ధ్యానం చేస్తూ ఉన్నారు, దేవుడిని తెలుసుకున్నటువంటి వారు మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఎందుకు అంత మౌనంగా ఉన్నారు? ఆమేన్ చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు మాస్కులు పెట్టుకోవడం వల్ల మీరు నవ్వుతున్నారో లేదో నాకు తెలియదు. అలాగని చెప్పి ఎవరు తీయబాగండి, అప్పుడేది కొంతకాలం ఉంచండి, తర్వాత చేద్దాం. ఓకేనా? సరే, మంచిది పిల్లరా. చూడండి, ఇక్కడ మరి ఈరోజు మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు చిన్నవారు యవ్వనులు అవుతారు. చిన్నవారు ఏమవుతారంట? యవ్వనులు అవుతారు. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఏమవుతారో తెలుసా? చిన్నపిల్లలు యవ్వనులు అవుతారు, ముసలోళ్ళు యవ్వనులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల వయసులో ఒకవేళ ఎవరైనా నిద్రించి ప్రభు సన్నిధికి చేరుకున్నారనుకోండి, వాడి యవ్వన ప్రాయంలోకి వచ్చేస్తారు 19-20 సంవత్సరాల వయసులోకి. ఒకవేళ 90 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాల వయసులో చనిపోయారు అనుకోండి, వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు కూడా 19-20 సంవత్సరాల వయసులోనే వాళ్ళు అక్కడ కనబడతారు. అదే ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ చిన్నవారు యవ్వనులుగా అక్కడ ఉంటారు, అలాగే వృద్ధులు కూడా యవ్వనులు అవుతారు. అక్కడ మనకి ఇక ముసలితనం ఉండదు. ఆమేన్. అక్కడ మనకి ఇక ముసలితనము ఉండదు. ఆ దేశంలో ఎన్నడూ ముసలివారము కాము. అది ఆశ్చర్యము కాదా? అక్కడ ఎన్నడూ మనకు వ్యాధి ఉండదు, అక్కడ ఎన్నడూ మనకు దుఃఖం ఉండదు, అక్కడ ఎన్నడూ మనకి మరణం ఉండదు. ఓ, అది ఎంత మహిమకరమైనటువంటి కార్యము చూడండి. హల్లెలూయా. అలాంటి మహిమకరమైనటువంటి ప్రాంతానికి, అలాంటి గొప్ప దేశానికి వెళ్ళిపోబోతున్నాం మనం. మరణం లేని దేశానికి, వ్యాధి లేని దేశానికి, ముసల్తనం లేని దేశానికి. హల్లెలూయా. ఎంతో బాధ. రోజు ఇలా దూకున్నప్పుడల్లా ఇంత దూడిపోతుంటే, అవునా కదా? ఎంత బాధ వచ్చేస్తుందో మనకి. రోజు దూకుంటూ ఉంటాం, దువ్వుల్లో అంతంత వస్తుంది, చాలా బాధ వస్తుంది. ఏంటి ప్రభు ఇలాగ అయిపోతున్నారు కదా. కానీ అక్కడ ఆ బాధలో ఏముంటుంది? ఆమేన్, హల్లెలూయా. నీ యవ్వన ప్రాయములో, నీ 19 సంవత్సరాల వయసులో ఎంత జుట్టు అయితే నీకుందో అదంతా మళ్ళా అక్కడ నుంచి చూస్తావు. 32 ఉంటే 32 అక్కడ మళ్ళీ వస్తాయి. ఏ 32? ఎస్, హల్లెలూయా. ఊడిపోయి ఇప్పుడు నువ్వు సిరామిక్ పెట్టి పెట్టించుకున్నా, ప్లాటినంతో గడించుకున్నా, బంగారంతో గడించుకున్నా, ఆ పళ్ళమన్నీ ఇక్కడ వదిలేసి రావాల్సింది. ఏమే? హల్లెలూయా. అక్కడ నీ ఒరిజినల్ ఉండాలి. అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, అక్కడ ఎన్నడూ మనకు వ్యాధి ఉండదు. ఆమేన్. అక్కడ మనకి ఎన్నడూ దుఃఖం ఉండదు, మరణం ఉండదు. హల్లెలూయా. మనమందరము బైబిల్ని నమ్ముచున్నాం, ఒకే దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఒకే సహవాసం కలిగి ఉన్నాం, ఒకే నామమును కలిగి ఉన్నాం, ఒకే బోధను కలిగి ఉన్నాం. అదే ఆది అపోస్తలుల బోధ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన
నాశనమవరాదు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అపోస్తుల ప్రవర్తన పునాదికి నన్ను గుర్తించావు కొని. అపోస్తుల ప్రవర్తన పునాదికి నన్ను గుర్తించావు కొని. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం మొదటి వాక్యం ఉన్న మాట చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వాక్యం. మరియు పెద్ద సంఖ్యలు చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆది సర్పమును అనగా అపవాది సాతానును. చూసారా ఎన్ని ఉన్నాయి వాడికి? ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆది సర్పము, అపవాది, సాతాను. ఈ మూడు వాడియే. ఈ మూడు పేర్లు వాడివే. ఈ మూడు వాడి బిరుదులు. ఘటసర్పం వేరు, లేకపోతే అపవాది వేరు కాదు. చాలా మంది రకరకాల బాధలు బోధిస్తూ ఉన్నారు. అపవాది వేరంట, సాతాను వేరంట, ఘటసర్పం వేరంట, అట్లా బోధిస్తున్నారు. లేదు లేదు, అను అని ఉందో చూడండి అక్కడ. అవునా? అవి ఏముంది అక్కడ? ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను. అంటే ఈ మూడు ఒకటే. ఈ మూడు ఒక్కడే. అను ఆ ఘట సర్పమును 1000 సంవత్సరముల వరకు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు. ఏ 1000 సంవత్సరాలు? హనీమూన్. మన హనీమూన్ 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు. ఆమేన్. అంటే ఇప్పుడు జనములు మోసపరచబడుతున్నారా లేదా? చెప్పండి, జనములు మోసపరచబడుతున్నారా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇప్పుడు జనములు మోసపరచరు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయితే. మరి ఇప్పుడు చాలా మంది కూడా ఎంటే మెసేజ్లు కూడా ఏమంటారు తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామంటున్నారు. 1000 ఏళ్ల పరిపాలనలో కనుక నువ్వు ఉంటే త్రాస్భావం ఎందుకు భయపడుతున్నావు? త్రాస్భావంకి సింహాన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు పాములను చూసి భయపడే అవకాశం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు పురుడికి భయపడవలసిన అవసరం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలనలో దోమ కూడా భయపడవలసిన. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు భయపడుతున్నాం అంటే ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ ఏ తాళపు చెవి? అగాధం యొక్క తాళపు చెవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెబుతున్న కార్యాల గురించి చెప్తున్న, జాగ్రత్తగా వినండి. తాళపు చెవి అనగానే అది తెరుచుటకు మరియు మూయుటకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అంతేనా? ఆమేన్. తాళపు చెవి లేకుండా తాళము తెరవలేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇదిగో తాళపు చెవి. ఇప్పుడు ఈ తాళపు చెవి ఉందా? ఇప్పుడు దీని అంతటి ఇది వెళ్ళి తెరుచుకుంటుందా? తెరిచే శక్తి దీనికి ఉంది. తెరవగలదు. ఇది తెరవగలదు, ఇది ముయ్యగలదు. ఓకేనా? హల్లెలూయా. ఇది తెరవగలదు, ముయ్యగలదు. కానీ ఇది తెరవాలన్నా ముయ్యాలన్నా దీన్ని ఉపయోగించడానికి ఒక పరికరం కావాలి, చేతి సహాయం కావాలి. చేతి సహాయం లేకుండా దీని అంతటా ఇది వెళ్ళి దేన్ని తెరవలేదు, దేన్ని ముయ్యలేదు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇక్కడ అన్నాడు, చేతిని ఉపయోగించకుండా ఏ తాళము తెరవలేము, తాళము చెవిని ఉపయోగించుటకు మరొక సహాయము కావాలని. తాళము చెవి దానంతటా అది ఎన్నడూ పనిచేయదు, దానికి చేతి సహాయము కావాలని. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి మైక్రోఫోన్ ఉంది, ఈ మైక్ ఉంది, ఈ మౌత్ పీస్ ఉంది. ఇది ఇక్కడ నేను దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను కాబట్టి మీ అందరికీ వినపడుతుంది. ఇదే కనుక ఇక్కడ పెట్టేస్తాను అనుకోండి, ఇప్పుడు మాటలు వినపడుతున్నాయి, వినపడుతుందా? అర్థమవుతుందా? కాబట్టి ఈ ఫోన్ కూడా ఇది పని చేయాలంటే ఇది కూడా ఇట్లా దగ్గర పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే ప్రవక్త చెప్తున్నాడు, మైక్రోఫోన్ ఉన్నది, అది కూడా అంతే, అది ఒక మోగది, ఇది ఒక మోగది. కానీ ఇది మాట్లాడలేదు ఇప్పుడు మీతోటి, ఇది ఇప్పుడు మీతో మాట్లాడలేదు. నేను మాట్లాడితే ఆ మాటలు మీ అందరూ పంపిస్తా ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త అన్నాడు, మైక్రోఫోన్ ఉన్నది, అది కూడా అంతే, అది ఒక మోగది. ఎవరో ఒకరు మాట్లాడితేనే అది మాట్లాడును, లేని ఎడల అది మాట్లాడజాలదు. ఆమేన్. సువార్త కూడా అంతే అంటున్నాడు. సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఎవరో ఒకరు దాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. సువార్త సేవ అనేది కూడా అలానే ఉన్నది. సువార్తను బోధించుతున్న సేవకులమైన మనము గొప్పవారము కాము గాని దేవుని స్వరమును వినువానికి ప్రసార సాధనంగా ఉన్నాము. ఆమేన్. మనము దేవుని మాటలను లోకమునకు వినిపించగల ప్రతినిధులు మాత్రమే. స్వరము దేవునిదే, కేవలం మనం ప్రచార సాధనలు మాత్రమే. ఆమేన్. ఇప్పుడు తాళపు చెవి కూడా అలాగే ఉన్నది, చేతి సహాయము లేకుండా అది ఏమీ చెయ్యలేదు. చేతి సహాయం ఉండాలి. తాళం తీయగలిగే శక్తి, తాళం వేయగలిగే శక్తి దానికి ఉన్నా, ఆ పవర్ ఉన్నా, కానీ దాని అంతటా అది వెళ్ళి తాళం తెచ్చుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవులారా, ఇప్పుడు చాలా మంది ఇలాగ అడగొచ్చు, అదే పాస్ గారు రిమోట్ వచ్చేసింది కదా, రిమోట్ అయినా చేతితో నొక్కాల్సిందే. అవునా? రిమోట్ అయినా ఏం చేయాలి? చేతితో నొక్కాల్సిందే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అప్పట్లో పౌలు గారి కాలంలో చేతి సహాయం కూడా లేకుండా డోర్లు తెచ్చుకున్నాయి. అవునా? పౌలు గారి కాలంలో తెచ్చుకోలేదా? సరసా సైకిల్ వెళ్ళిపోలేదా? అక్కడికి వెళ్ళగానే డోర్లు తెలుసుకున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఎంత గొప్ప టెక్నాలజీ అప్పుడే ఉంది. అది ఈ టెక్నాలజీ, మన మానవ టెక్నాలజీ కాదు, అది దేవుని టెక్నాలజీ. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, మరి ప్రవక్త చెప్తున్నాడు, సంగీతం నేర్చుకోవడానికి కూడా ఒక తాళం చెవి ఉంటుంది. సంగీతం నేర్చుకోవాలంటే, కీబోర్డ్ నేర్చుకోవాలంటే దానికి కూడా ఏముంటుంది? తాళం చెవి ఉంటుంది. అంటే తాళం, సంగీతం, అది శృతి లేదా రాగము, తాళం అనేటటువంటివి ఉంటాయి. అది నేర్చుకోవడానికి వాళ్ళకి అవి వచ్చి ఉండాలి. అవి లేకుండా, అవి తెలుసుకోకుండా, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కీ అనమాట, అది లేకుండా వీళ్ళేమి చేయలేరు. దేవునికి స్తోత్రం. అలాగే చూడండి, ఇంకా చెప్తున్నాడు, అలాగే గణిత శాస్త్రం ఉంది. అంటే లెక్కలు, ఇప్పుడు లెక్కలు కూడా చేయాలంటే దానికి కూడా ఒక కీ ఉండాలండి. అవునా? ఏంటది? ఏదమ్మా? ఫార్ములా. ఓకే, ఫార్ములా, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా లేకుండా ఆ లెక్క వాళ్ళు చేయలేరు. అది కూడా ప్రవక్త అంటున్నాడు, అది ఒక కీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా పిల్లరా, దాన్ని నేను పొందుకోగలిగినట్లయితే లెక్కలు ఈజీగా చేయగలం. అలాగే సైన్స్ ఒక తాళం చెవి ఉంటుంది, అలాగే వైద్యమునకు ఒక తాళం చెవి ఉంటుంది. ఇలా ప్రతి దానికి ఒక తాళం చెవి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేశంలో పోలియో అనే వ్యాధి సోకుచున్నప్పుడు దానిని నివారించుటకు, దాని యొక్క విరుగుడు కొరకు వారు ఎంతో మంది పోరాడారు. చివరకు షాక్ అనేటటువంటి ఒక క్రైస్తవ పెద్ద మనిషి ఆ వ్యాక్సిన్ కనుగొనెను. ఆమేన్. హల్లెలూయా. అప్పట్లోనే పోలియో గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. పోలియో అనేటటువంటి వ్యాధితో అనేక మంది పిల్లలు వాళ్ళ యొక్క అవయవాల్ని మరి పోగొట్టుకుంటున్నటువంటి సమయంలోనే, చాలా బాధాకరమైనటువంటి విషయం కలుగుతున్నటువంటి సందర్భాల్లోనే చాలా మంది కూడా వైద్య శాస్త్రంలో ఒక కీని కనుగొని మరి మందును కనిపెట్టడానికి, ఒక వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎంతో మరి ప్రయాసపడ్డారు అక్కడ.
అయితే ఒక ఒక పెద్ద మనిషి అంటున్నాడు, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆయన ఒక క్రైస్తవ పెద్ద మనిషి అంటున్నాడు, అతని పేరు షాక్ అంటున్నాడు. దేవుని స్తోత్రం. అతను ఒక కాలపు చెవిని కనుగొనెను. ఆ వ్యాక్సిన్ ద్వారా నేడు పోలియోను అంతం చేయగలిగారు. అవునా లేదా? ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వచ్చేసింది. పిల్లలకు పుట్టగానే మరి మొదటి వారం అంటున్నారు, లేకపోతే మొదటి నెల అంటున్నారు, మళ్ళీ 3వ నెల అంటున్నారు, మళ్ళీ 6వ నెల అంటున్నారు, 3వ సంవత్సరం, 2 సంవత్సరం. ఇక్కడ ఉన్న టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడెప్పుడు పిల్లలకి ఎవరెవరికి ఏ వ్యాక్సిన్ వేయాలని. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత చాలా కాలం నుంచి పోలియో అనేది ఉన్నప్పుడు పిల్లలకు ఇప్పుడు పోలియో అనేది ఎక్కడా లేదండి. పోలియో అనేది అంతరించిపోయింది. ఎందుకంటే పోలియోకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కనుగొనబడింది కనుక ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరికి పోలియో వచ్చే అవకాశము లేదు. ఎందుకంటే చిన్నతనంలోనే పుట్టినప్పుడే వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు కనుక. హల్లెలూయా. దాని వెనక ఎంతో ప్రయాసం ఉన్నది, దాని వెనక ఎంతో పోరాటం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, ఆ వ్యాక్సిన్ ద్వారా నేడు పోలియోను అంతం చేయగలిగారు, లేక బంధించగలిగారు. దాని కొరకు వారు నిర్విరామంగా ప్రయత్నం చేశారు. అయితే చివరకు దాన్ని కనుగొన్నారు. ఆనాడు పోలియో మరియు డిప్తీరియా, మసూచి, కలరా, ఎల్లో ఫీవర్, ధనుర్వాతము ఇలా మొదలగు చాలా భయంకరమైనటువంటి కరోనా, ఇప్పుడున్న కరోనా వైరస్ కంటే భయంకర వ్యాధులండి. ఎల్లో ఫీవర్, ఇప్పుడేదో బ్లాక్ ఫంగస్ అంటున్నారు. అవునా? ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటున్నారు, ఇప్పుడు ఎల్లో ఫంగస్ కూడా వచ్చిందండి. బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్. అయితే ఎల్లో ఫంగస్ అనేది ఇప్పుడు కూడా అప్పుడే ఉంది. ఎల్లో ఫీవర్ అని కూడా అప్పుడు దాన్ని. ఈ వర్తమానం మీరు చదవని తెలుస్తుంది. ద్వారమునకు కాల్చి వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఎల్లో ఫీవర్ అనేది అప్పుడులో కూడా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మొదలు భయంకరమైనటువంటి వైరస్లో అప్పుడు కూడా ఉన్నవి. వాటన్నిటి కొరకు వ్యాక్సిన్ కనుగొన్నారు. దానిని వారు నివారించడానికి రాత్రి మగలు పోరాడారు. తొదకు దాన్ని కనుగొన్నారు. దానికి ఎంతో కష్టము, శ్రమ, త్యాగం ఉన్నది. ఈరోజు వ్యాక్సిన్ కూడా మరి ఈరోజు మనకు కూడా అందుబాటులోకి వచ్చేసింది, కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్. అవునా? ఆనాడు ఆ పోలియోని, ఆ యొక్క మరి మిగిలినటువంటి వ్యాధులను, ఆ మసూచి, ఆ కలరా, ఆ ఎల్లో ఫీవర్, ఆ ధనుర్వాతం ఇలాంటి వ్యాధులను అన్నింటినీ కూడా అంతం చేయడానికి ఆ రోజు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ రోజు వ్యాక్సిన్లు వచ్చినాయి. ఆ వ్యాధులన్నింటి నుండి కూడా మనం విడుదల పొందుకున్నాం. మరి ఈరోజు కూడా ఈ కరోనా అనేటటువంటి వైరస్ కానివ్వండి, లేకపోతే అది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కానివ్వండి, లేకపోతే ఎల్లో ఫీవర్ కానివ్వండి, వీటన్నిటిని గుర్తించి మరి ఎంతోమంది వైద్య శాస్త్రజ్ఞులు మరి పరిశోధన చేస్తూ ఉన్నారు, మెడిసిన్ కనిపెడతా ఉన్నారు, వ్యాక్సిన్ వస్తూ ఉన్నది. హల్లెలూయా. మరి వేయించుకుంటూ ఉన్నారు. మన త్వరలో దాన్ని కొంచెం అంటే పూర్తిగా అంతం కాదు, గుర్తుంచుకోండి. ఇది పూర్తిగా ఈ వైరస్ అనేది అంతమయ్యేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు మాత్రం సక్సెస్ చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మనము ఆ వ్యాక్సిన్ వేయించుకొని ఎంతో మరి ధైర్యంగా తిరగలుగుతూ ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నాం, ఎంతో కొంత ధైర్యం వచ్చిందా లేదా? బయటికి వెళ్ళాలంటే ఇది వరకు భయపడుతూ ఉండేవాడు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నాక కొంచెం ధైర్యం వచ్చిందా లేదా? మీకు ఎవరికి రాలేదమ్మా? మీకు ఎవరికి ధైర్యం లేదా? వ్యాక్సిన్ వేయించుకున్నా కొంచెం ధైర్యం వచ్చిందా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొంతమంది ఊరిని ఉట్టించేసినా చేస్తారండి. సిరంజి అలా తీసి లోడ్ కూడా చేయలేదంట బాబు. లోడ్ కూడా చేయలేదంట. సిరంజి తీసినట్టు గుచ్చేసి వెళ్ళిపోన్నారండి. ఎవరు చూడలేదు, ఎవరు వెళ్ళలేదా? అది ఉన్నారు వాళ్ళు సాక్షి. దేవుని స్తోత్రం. ఉంటారు, మాకు సాక్షి లేకుండా ఉండదు. తీసిన సిరంజి ఇలా చింపి ఆ సిరంజి లోడ్ కూడా చేయలేదు, అది పట్టుకెళ్ళి మెల్లగా గుచ్చేసింది, అయిపోయింది. అసలు మందే ఎక్కించలేదు. అది ఎలా తెలిసిందంటే వాళ్ళ ఫ్రెండ్ వీడియో తీసాడంట. మా ఫ్రెండ్ ఇంజక్షన్ చేస్తుంటాడు, ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూద్దామని వీడియో తీశాడు. ఆ వీడియోలో బయట అడిగింది. వింటున్నారా? దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఈరోజు అంటే వ్యాక్సిన్ ఏం చేసుకున్నాం, అది ఒట్టు స్టూడియోకి వచ్చేసిన నాకు వ్యాక్సిన్ ఏం చేసుకుని ధైర్యం ఉంటాడు. దేవుని స్తోత్రం. మరి ఎంతమంది ఎక్కించారో మాకు తెలియదు, కానీ మాకు అసలు జ్వరం రాలేదు, ఏమీ లేదు. ఫుల్గా ఉండాలి. దాని మోతాదు కరెక్ట్గా పడితేనే వస్తుందండి ఆ ఫీవర్ అనేది. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 0.5 ml ఏదో ఉండాలి. 0.5 ml కరెక్ట్గా ఇస్తే మోతాదు ఏమవుతుంది తెలుసా? సాయంత్రం జ్వరం వచ్చేది.
ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఇక మోకాళ్ళు కాళ్ళు లాగేస్తాయి. కొంచెం వయసులో ఉన్నవాళ్ళకి అయితే వారం రోజులు ఉంటుంది, వయసు బాగా అయిపోయిన వాళ్ళు అయితే 15 రోజులు వెళ్ళి ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అది కరెక్ట్ వ్యాక్సిన్, అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే మంచిది. ఎందుకు ఈ వ్యాక్సిన్ గురించి వచ్చిందంటే ఇప్పుడు మన ప్రవక్తలు వ్యాక్సిన్ గురించి చెప్పాడు కాబట్టి. ఆమేన్. సరే ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఇక్కడ మరి ప్రవక్త చెప్పినటువంటి కార్యాలు చూద్దాం త్వరగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యంలో కదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యం. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారు. 2000 సంవత్సరాల క్రితం ముందు వచ్చిన వాళ్ళు అందరూ మీ యేసుబాబు మనమన్న వచ్చాడు అంటున్నారు మనవాడు. యేసుబాబు మనమన్న వచ్చాడు, నిన్నమన్న వచ్చాడు అంటున్నాడు మన యేసుబాబుని. మరి యేసుబాబు కంటే ముందు వచ్చిన వాళ్ళు అంట నాకంటే ముందు వచ్చిన వారు దొంగలు, అందుకే రారు పట్టారు అంటారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. నాకు గారెలు అంటే ఇష్టం, నాకు పూలు అంటే ఇష్టం, నాకు నల్లగూడ అంటే ఇష్టం, పట్టెడు రోజు చూసుకుంటున్నాయి. కానీ యేసుప్రభు ఎప్పుడు అట్ట అడగల, అంతే కదా. అందుకే యేసుప్రభు చక్కగా చెప్పారు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు దొంగళ్ళు దోచుకున్నవాడు, నేనే గొర్రెలు పోవు ద్వారమును. 9వ వాక్యం అంటున్నాడు చూడండి. గొర్రెలు వారి స్వరం వినలేదు, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేర్చుడు. దేవునికి స్తోత్రం కలిగి కాక. ఇప్పుడు ఏమంటున్నాడు? ద్వారం అంటున్నాడు. ద్వారం అన్న దానికి తాళం చెవి ఉంటుందా ఉండదా? చెప్పండి. ద్వారం అన్నప్పుడు తాళము ఉంటుంది, తాళం ఉన్నప్పుడు తాళం చెవి ఉంటుంది, ఉండదా ఉండదా? దేవునికి స్తోత్రం. దేని పడితే దానికి వేస్తామా తాళం? చెప్పండి. దేని పడితే దానికి వేస్తామా? దేనికి పడితే దానికి తాళం వేయం. దేనికి తాళం వేస్తాం? విలువైన వాటికి, విలువైన వస్తువులు దేనికైతే ఉన్నావో దానికి తాళం వేస్తాం. అవునా కదా? విలువని తాళం వేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెత్త వేసుకుని పుట్ట ఉంది బయట, దానికి తాళం వేస్తామా? డంపింగ్ ఆ చెత్త పుట్టకు తాళం వేయం మనం. అలాగే కొన్ని వేస్ట్ పరికరాలు పెట్టుకుంటాం మనం, ఏమంటారు స్టోర్, పనికిరాని వస్తువులు పడేసినటువంటి ఒక స్టోర్ ఉంటుంది, స్టోర్ రూమ్, దానికి వేస్తాం తాళం? దానికి వేయం. హల్లెలూయా. దేనికి వేస్తాం? విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, దానికి ఏం చేస్తాం? ఒకటికి 2 సార్లు తిప్పి చూద్దాం, లాగి చూద్దాం మళ్ళీ. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేనే ద్వారం అంటున్నాడు. ఇప్పుడు ఆయన ద్వారం అయితే తాళం ఉండాలా వద్దా? తాళం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే ప్రవక్త చెప్తున్నాడు, ద్వారం తాళం చేయబట్టి ఏంటో అనుకునేవాడు. ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని చెప్పిన యేసు ద్వారా తప్ప ఎవడును మోక్షమునకు చేరుకోలేరు. దేవునికి స్తోత్రం. ప్రవక్త అన్నట్టు దీని అర్థం ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12. మరి ఎవరి వలనను, అది ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రిందను మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ. ఆమేన్, హల్లెలూయా. అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ నామములో మీరు రక్షణ పొందాలని చెప్తున్నాడు? యేసు నామములోనే మీరు రక్షణ పొందవలను. ఆమేన్. ఏ బిరుదులలో మీరు రక్షణ పొందినా మీకు రక్షణ కలగదు. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్ముడు అనేది పేరు కాదు. అవి కేవలం బిరుదులు అయి ఉన్నాయి. అందులో మీరు రక్షణ పొందితే మీకు దాని వల్ల ప్రయోజనము, రక్షణ లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియమైన దేవులారా, ఆది అపోస్తుల విశ్వాస ప్రమాణం ఏంటో తెలుసా? ప్రవక్త అన్నాడు, ఆది అపోస్తుల విశ్వాస ప్రమాణం అంటే ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 2:38. ఆది అపోస్తుల విశ్వాస ప్రమాణం ఏంటి అంటే అపోస్తుల కార్యములు 2:38. చూడండి, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇది ఆది అపోస్తుల విశ్వాస ప్రమాణం అంటే ఇది. ఇది అంత్యకాల వర్తమానికులుగా, అంత్యకాల విశ్వాసులుగా, అంత్యకాల సంఘాలుగా మనం ప్రతి దినము లేదా ప్రతి వారము ఈ విశ్వాస ప్రమాణం మనం చదవాలి. అందుకే ప్రవక్త ప్రతి వర్తమానంలో దీన్ని ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఇక్కడ ప్రవక్త చెబుతున్నాడు. ఆమేన్. ఇంకో మార్గం లేదు, ఇంకో నామం లేదు, ఇంకో దేవుడు లేడు. కేవలం మన విశ్వాస ప్రమాణం ఏంటి అంటే అపోస్తలుల కార్యములు 2:38 మాత్రమే మన విశ్వాస ప్రమాణమైనది. ఆమేన్. హల్లెలూయా. మరి స్వస్థతకు ఒకే ద్వారం ఉన్నది, రక్షణకు ఒకే ద్వారం ఉన్నది, మోక్షమునకు ఒకే ద్వారం ఉన్నది. ఆ ద్వారము యేసే. ఆమేన్. దేవునికి స్తోత్రం. సమాధానమునకు ఆయనే ద్వారము, శాంతికి ఆయనే ద్వారము, పరలోకమునకు ఆయనే ద్వారము, దేవుని యొక్క వాగ్దానములన్నిటికీ ఆయనే ద్వారము. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ప్రతి వాగ్దానములకు ఆయనే ద్వారం అయ్యాడు. ఆయన ద్వారం అయితే చెప్పాలి, ఆయన ద్వారం అయితే తాళం ఉండాలి, తాళం ఉంటే తాళం చెవి కూడా ఉండాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి ద్వారము తెరుచుటకు ఉపయోగించు తాళపు చెవి మన విశ్వాసం అయినది. దేవుని యొక్క రాజ్యములో మరి ఆ యొక్క ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి ధననిధిని యొక్క ద్వారమును తెరవగలిగినది మన విశ్వాసమే. దేవుని యొక్క రాజ్యములో ధననిధి తెరవగలిగే విశ్వాసం ఏంటంటే, తెరవగలిగేటటువంటి తాళం చెవి ఏంటంటే మన విశ్వాసం. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానములు లేదా దేవుని యొక్క మరి ఆ విలువైనటువంటి ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన తాళం చెవి ఏంటి చెప్పండి? విశ్వాసము. హల్లెలూయా. ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి తాళపు చెవిని పట్టుకొని వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారంట. ప్రవక్త ఈ కార్యాలను చెప్తూ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో చెప్పారు. హల్లెలూయా. మరి 8 అయిపోయింది, కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. 8ంటికే ముగించాలని ఆశపడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, చూడండి, ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వాక్యం చూస్తే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవెనుటకు రుజువై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవెనుటకు రుజువై ఉన్నవి. ఇప్పుడు అవి పొందుకోవడానికి మనకు తాళపు చెవి అవసరం. ఆ తాళపు చెవి ఏమిటో కాదు కానీ మన విశ్వాసమే తాళపు చెవి అంటున్నాడు. మన విశ్వాసమే తాళపు చెవి అన్నది. ఆ తాళపు చెవిని అబ్రహాము గారు ఉపయోగించారు. అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. అబ్రహమా, నేను నీకు బిడ్డను ఇవ్వబోతున్నాను. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసా? ఒకసారి పైకి చూడు అన్నాడంట. ఒకసారి పైకి చూడంటే నక్షత్రాలు కనపడ్డాయి. అది లెక్కెట్టి అన్నాడు. నా వల్ల కాదన్నాడు.
అంత విస్తారమైనటువంటి జనముగా నీ పిల్లలను నేను చేస్తాను. ఆమేన్. ఒకసారి కిందకు చూడు అన్నాడు. కిందకు చూసాడంట, ఇసుక కనబడుతుంది, ఇసుక రేణువులు. అవి లెక్కెట్టు అన్నాడు. లెక్కెట్లేని ప్రభు, అంత విస్తారమైన ప్రజలను నీకు పుట్టకో బిడ్డ అలా ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దాన్ని పొందుకోవాలి. ఇప్పుడు దాన్ని పొందుకోవాలంటే ఏం కావాలా? విశ్వాసం అనే తాళం చెవి అబ్రాహాము కావాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కార్యాలు ప్రవక్త బాగా చక్కగా వివరించాడు. ఆకాశములో పైనున్న నక్షత్రాలను లెక్కెట్టమన్నాడు, కింద ఉన్న ఇసుకని లెక్కెట్టమన్నాడు. ఆ పిల్ల ఎవరు, ఈ పిల్ల ఎవరు? మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. పైనున్న నక్షత్రములో పిల్లలు ఎవరో తెలుసా? చెప్పాలి. శారా సంతానం. శారా ద్వారా పుట్టిన సంతానాన్ని చెప్పండి, ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె చేస్తానన్నాడు దేవుడు. ఆమేన్. ఆగరికి పుట్టిన పిల్లల్ని ఇస్రాయేలు వలె చేస్తానన్నాడు. ఇప్పుడు ఇసుకేక్ విలువ ఉందా, నక్షత్రాల విలువ ఉందా? ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇసుకేక్ విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. విన్నారా? మీరు ఏదైనా అడగండి ఇస్తాం. బంగారం అడగండి ఇస్తాం. మన ఎమ్మెల్యే గారు పాల్గొలు అంటారు, కేజీ బంగారం కావాలంటే అడగండి, కానీ కేజీ ఇసుక మాత్రం నన్ను అడగొద్దు అంటారు మన ఎమ్మెల్యే గారు. దేవుని స్తోత్రం. విన్నారా? చూడలేదు ఎవరు? కాటా పట్టుకుని, బంగారం చూసి కాటా పట్టుకుని అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ పాల్గొల నగర వీధుల్లో నడుస్తూ మన ఎమ్మెల్యే గారు ఏమన్నా తెలుసా? అబ్బాయి ఎవరికైనా కేజీ బంగారం కావాలంటే ఇవ్వగలను, కానీ ఆమేన్, కేజీ ఇసుక మాత్రం నన్ను అడగండి అన్నాడు. అంటున్నారా? కనుక చూడండి, ఇక్కడ రెండు కార్యాలు. దీని గురించి చాలా మందికి తెలియదు, కానీ ప్రవక్త వచ్చిన తర్వాత దీన్ని వివరించాడు. ఈ ఇసుక రేణువుల వలె ఉన్న సంతానం ఎవరంటే హాగరుకు పుట్టిన సంతానం. చూడండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇసుక రేణువుల వలె ఉంటారు, కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా శారా సంతానం, అబ్రాహాము రాజ సంతానం నక్షత్రాల వలె ఉంటారు. వింటున్నారు పిల్లరా? కనుక దీన్ని మనం ఉపయోగించుకోవాలంటే, నమ్మాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలి. అవునా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఎనిమిదవ వాక్యం, 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైనటువంటి ప్రదేశములకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన సమాన వారసులైన ఇస్సాకు యాకోబును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ప్రవాసులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ వాక్యం. విశ్వాసం బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు ఒక తాళం పొందెను. ఆమేన్. ఒక తాళం చెవి పొందుకున్నది, ఒక విశ్వాసం అనే తాళం చెవి పొందుకున్నది. ఓ వయసు గతించిపోయినా సరే, హల్లెలూయా, ఇక నీకు బిడ్డలు పుట్టరు శారమ్మా అని డాక్టర్లు చెప్పినా సరే, ఆమె ఒక విశ్వాసపు తాళం చెవి కలిగి ఉన్నది. ఓ ద్వారములకు తాళం చెవి కలిగి ఉన్నది. ద్వారం ఎవరో కాదు, సింధూరు వనములు మమ్మల్ని దగ్గర ఎండవేళ వచ్చినటువంటి దేవుడే ద్వారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ద్వారాన్ని తెరవడానికి ఆ గుడారం వెనుక నిలబడినటువంటి ఆ శారా పొందుకున్నది విశ్వాసము తాళము చెవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు మా భర్త దగ్గరికి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి చూడ దేవుడు ఏదో దేవుడు అనుకున్నాను, కలబడి మాట చెప్పే దేవుడు అనుకున్నాను, కానీ ఆమేన్, గుడారపు వెనక మాట నుండి నమ్ముతున్నా, నన్ను చూసిన దేవుడు ఎందుకు శారా నువ్వు నమ్ముతున్నావు అని చెప్పిన దేవుడే. ఆమేన్. ఈయన నిజమైన దేవుడని ఒక తాళపు చెవి కలిగి ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు పిల్లరా, ఆమె వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆ శక్తి
చెప్పండి. ఆ శక్తి విశ్వాసం అనే తాళపు చెవి. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె, కొట్టండి చెప్పండి, హల్లెలూయా, ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు లెక్కింప సఖ్యము గాని ఇసుక వలె. ఆమేన్. ఆ సంతానం అబ్రహాము ద్వారా వచ్చారు. ఇశ్రాయేలులు అక్కడి నుంచే వచ్చినాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అక్కడి నుంచే వచ్చినాయి. ఒకే ఒక్కడు మృతతుల్యుడైనటువంటి అబ్రహాములో నుండి వచ్చిన సంతానం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఇది ఎంత గొప్ప కార్యము. ఆమేన్. ఇంకా చూడండి 21వ వాక్యం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. విశ్వాసమును బట్టి యాకోబు తన యొక్క పిల్లలందరూ కూడా ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. నిలబడలేనటువంటి స్థితిలో తన చేతి కర్ర మీద ఆనుకొని తన పిల్లలను తరతరాలను దీవించిన యాకోబు. ఆమేన్. విశ్వాసమును బట్టి దేవుడు తప్పక దీవిస్తాడని, ఇదిగో నీ పిల్లలను చూస్తామని వాగ్దానం చేసిన వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఒక విశ్వాసపు తాళపు చెవి కావాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మన పిల్లలకి పుట్టినరోజు చేసేటప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాం. మొన్న నేను కూడా అన్నాను, నా భార్యతో అంటూ ఉంటాను, ఈ పిల్లలను దేవుడు చూసి మన పిల్లలను దేవుడు చూడడానికి దేవుడు కృప చూపించారు కాబట్టి ఆ జీవితగాడి భార్యను కూడా నువ్వు చూస్తావని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అని ఆయన కూడా నువ్వు చూస్తావన్నా. అప్పుడు దాకా ఎవడ బతుకుంటాడు. విశ్వాసం తాళ చేయడమేంటి? దేవుని వాగ్దానాన్ని స్వాతంత్రించుకోవాలంటే ఏం కావాలా? చెప్పండి. విశ్వాసపు తాళపు చెవి కావాలి. అవును ప్రభువా అని ఆయన కూడా నేను చూస్తాను. అవునా? విన్నారా? జీజు గారి భార్యను కూడా చూస్తాను ప్రభువా, నాకు ఆ విశ్వాసపు తాళపు చెవి ఈయనైనా. ఇప్పుడు దానికి ఏం కావాలంటున్నాడు ఇక్కడ? విశ్వాసపు తాళపు చెవి కావాలంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 23వ వాక్యం. మోషే పుట్టినప్పుడు సుందరుడైన చూచి, దేని బట్టి? విశ్వాసం బట్టి. ఒక రకంగా చూసుకోవాలంటే రాజాజ్ఞ జ్ఞాని చేయబడింది. అక్కడ 2 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి హెబ్రీ పిల్లలను, మగ పిల్లలను ప్రతి ఒక్కరిని చంపేయమనేటటువంటి ఒక రాజాజ్ఞ ఉన్నది అక్కడ. అయితే అదే హెబ్రీలోంచి పుట్టినటువంటి మోషే మగబిడ్డ, 3 నెలల పసిబిడ్డ. రాజాజ్ఞ జారీ చేయబడింది. ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తారు మగ పిల్లల్ని. అయితే విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు. ఆమేన్. ఒక తాళపు చెవి మోషే తల్లి కలిగి ఉన్నది. హల్లెలూయా. యాకోబెత్తు ఒక తల్లి, ఆ తల్లి మోషే తల్లి యాకోబెత్తు ఒక చక్కటి విశ్వాసము తాళపు చెవి కలిగి ఉన్నది. రాజాజ్ఞకు భయపడలేదు. దేవుడి మీద ఆనుకున్నది. ఆమేన్. దేవుడు నా బిడ్డను కాపాడగలిగిన శక్తిమంతుడని నమ్మింది. అందుకే ఏం చేసిందో తెలుసా? 3 మాసాలు దాచిపెట్టిందండి. 3 మాసాలు ఎట్లా దాచిపెట్టిందో తెలియదు కానీ మొత్తం మీద 3 మాసాలు దాచిపెట్టింది. 3వ నెల వచ్చేటికి క్యార్ అంటూ బాగా క్యాకులు పోయినట్టు ఉన్నాయి. ప్యాకెట్స్ పెట్టిందో లేకపోతే మరి ఇంకేంటి విన్నమై ఫుడ్ వర్డ్స్ పెట్టిందో, ఫుడ్ వర్డ్స్ పెడితే క్యార్ అంటారు కదా. ఏం పెట్టిందో మొత్తం మీద బలం పొందుకున్నాడు. క్యార్ అంటున్నాడు. ఇంకా నా వల్ల కాదురా నాయన అని చెప్పి జంబెడ్లో పెట్టిన ఇళ్ళలో వదిలేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బట్టి పొందుకున్నది విశ్వాసమును బట్టి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 31వ వాక్యం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంతో చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించిపోక. ఆమేన్. ఒక విశ్వాసము తాళపు చెవి రాహాబు కలిగి ఉన్నది. ఏ దేవుడైతే ఎర్ర సముద్రం గుండా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, ఏ దేవుడైతే అరణ్య ప్రదేశంలో 40 సంవత్సరాలు పోషించాడు, ఏ దేవుడైతే బండ నుంచి నీళ్ళిచ్చాడు, ఆమేన్, ఆ దేవుడు గొప్పవాడని, ఆ దేవుడు తనను రక్షించడానికి సమర్థుడని రాహాబు వేసి నమ్మింది. ఆమె ఒక తాళపు చెవి కలిగి ఉంది. విశ్వాసం అనే తాళపు చెవి.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఆమేన్. ఇంకా పై వాక్యం ఉండదు చూడండి. పై వాక్యంలో ఒక మాట ఉంటుంది, వాడు ప్రదక్షిణ చేసిన మాట ఉంటుంది చూడండి అక్కడ. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ఏం చేశారంటే వాడు విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణ చేశారంటే ఎరుకో గోడ చుట్టూ. ఎరుకో గోడ ఏమైంది? కూలిపోయినట్టు కొట్టండి చెప్పట్టు. విశ్వాసమని తాళం చేపట్టుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. సార్ యుద్ధం చేయమంటారా? వద్దు, యుద్ధం చేయొద్దు. ప్రదక్షిణ చేయండి, 7 రోజులు తిరగండి, 7 రోజులు మౌనంగా ఉండండి. ఆమేన్. దేవుడు చెప్పిన దానికి లోపడ్డారు వాళ్ళు. విశ్వాసం అనే తాళం చేపట్టుకున్నారు వాళ్ళు. ప్రదక్షిణ చేశారు వాళ్ళు. ఎరుకో గోడ చూడొచ్చు మరి తిరిగారు వాళ్ళు, ప్రదక్షిణ చేశారు. జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఎవరు యుద్ధం చేయకుండా, ఎవరు బాంబు పెట్టకుండా, ఎవరు ఏమి చేయకుండా వాటంతటా అవి ఏమైపోయి గోడలు ఏమంటే 4 లైన్ బైపాస్ రోడ్ లాంటిదంటారు. అంత వెడల్పు గోడలు. 4 లైన్ బైపాస్ రోడ్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు కలిగినటువంటి గోడలు అంటాయి. ఆసమాసి గోడ కాదండి, ఇప్పుడు కట్టి సిమెంట్ లాంటివి కాదు, ఇప్పుడు కట్టి గోడలు లాంటివి కాదు. దేవుని స్తోత్రం. అవి చాలా బలమైనటువంటి గోడలు. అవి ఏమైపోయి కూలిపోయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. 33వ వాక్యం. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాన్ని పొందుకున్నారు, సింహము నోళ్లను మూశారు, అగ్ని బలములు చల్లార్చారు, ఖడ్గదారిని తప్పించుకున్నారు, బలహీనులుగా ఉన్నారు, మాంసం తినలేదు, చేపలు తినలేదు, కాయగూరలు మాత్రమే తిన్నారు వాళ్ళు. ఎవరు ఆమెనంటే మనం పెంచా మాంసం తిని పెంచ కింద ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కాయగూరలు అంటే ఆడలేమోలంటే అనుకున్నారా? వాళ్ళు ఏం తిన్నారంట? మాంసం వారి నోటికి రానియలేదు, ద్రాక్షరసం వారి నోటికి రానియలేదు. వారు కేవలం శాకాహారం మాత్రమే భోజనం చేశారు. ఆమె వారు ఎవరో కాదు కానీ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలని వారు. అయితే వారు ఒక తాళపు చెవి కలిగి ఉన్నారు. ఆ తాళపు చెవితో వాళ్ళు ఏం చేశారు తెలుసా? సింహము నోళ్లను మూయించారు. వాడు బలమైన వారు కాదండి, వారు మటనేమి తినలేదండి, వారు ద్రాక్షరసం తాగలేదండి. ఆమేన్. హల్లెలూయా. అంటున్నారా? వారు బలహీనులుగానే ఉన్నారు. దానియేలు బలహీనుడే, షడ్రకు, మెషకు, అబేద్నెగోని వారు బలహీనులే, కానీ వారు బలమైన కార్యాలు జరిగించారు. ఆమేన్. సింహపు నోళ్లను ముగించారు, అగ్ని జ్వాలలు చల్లార్చారు. ఆమేన్. ఈ కారణం వారు ఒక విశ్వాసం అనే తాళపు చెవి కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఆమేన్. ఇంకా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రవక్త చాలా కార్యాలు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా గుర్తుంచుకోనండి, విలువైనటువంటి భద్రపరచడానికి మాత్రమే తాళం చెవి ఉపయోగించుదురు. మరి మన చెత్తను భద్రపరచడానికి తాళం చెవి అవసరం లేదు. మీ క్రియలోను మాటల్లోనూ ఏది చేసినా కానీ సమస్తము ఆయన నామములోనే, ఆయన కొరకే చేయండి. నీ విశ్వాసమే నీ యొక్క తాళపు చెవి అని మర్చిపోవద్దు. ప్రవక్తల నోట పలికించిన దేవుని మాటలలో ఏ ఒక్కటి తప్పిపోలేదు. అదే వారి విశ్వాసము, అదే వారి తాళపు చెవి. ఆమేన్. దేవుడు దానిని చేయును అని వారు నమ్మి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వారిని రక్షించుటకు సమర్థుడని వారు నమ్మి ఉన్నారు. వింటున్నారు పిల్లరా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వడ్రాలు అనబడినటువంటి హన్న ఒక దినాన్ని ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేస్తా ఉన్నది. భక్తుడు ఏలి, యాజకుడైనటువంటి ఏలి బయటకు వచ్చాడు. అమ్మా ఏంటి అంత పొద్దున ఏడుతున్నావు ఏంటి తల్లి అన్నాడు. ఆమేన్. అయ్యా ఏమి లేదయ్యా, నాకు గర్భాలం లేదు, పిల్లలు లేక కోడెక్కడికి వెళ్తే ఎంతమంది పిల్లలు అడుగుతున్నారు, బాబు బిడ్డలు లేదండి, నేను ఎన్నో అవమానాలు చెందుతున్నానండి, దీనికంటే సావే శరణం అనుకున్నారండి, సావనట్లేదండి. మా ఆయన మాట్లాడితే యెహోవా మందిరానికి వెళ్తామని, యెహోవా మందిరానికి వెళ్తామని తీసుకొస్తున్నాడండి. చాలా నుంచి వస్తున్నామండి, ప్రతి సంవత్సరం వస్తున్నామండి, ఎప్పుడు కూడా మాకు ఏ బిడ్డ పుట్టలేదండి బాబు అంటే, అవునా ఒక్క నిమిషం మాకు వస్తానండి. ఏం చేశాడు? ఏం చేయడమా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా నీ కుమార్తె ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి నీ మందిరానికి వచ్చి యెహోవా బలిపీఠం మీద బలిని అర్పిస్తూ తన భర్త వచ్చి నీకు దేవునికి మొక్కుతూ ఉంటే, ఆమేన్, తన యొక్క ఆశను మీరు ఎందుకు నెరవేర్చలేదు స్వామి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే
దేవుడు ఆలకించి ఏలికి జవాబిచ్చాడు. వచ్చే ఇదే మీదటికి ఆమెకు నేను ఒక మగ బిడ్డను ఇస్తున్నాను చెప్పుకోవాలి అన్నాడా? దేవుడికి స్తోత్రం కలుగుతా. మరి ఇప్పుడు ఏలి వచ్చి చెప్పినప్పుడు ఆమె నమ్మిందా నమ్మలేదా? నమ్మితే దాన్ని ఏమంటాం? విశ్వాసపు తాళపు చెవి. హల్లెలూయా. విశ్వాసపు తాళపు చెవి పట్టుకున్నది. ఎన్నో సంవత్సరాలుగా తన భర్త మందిరానికి వస్తూ బల్లర్పిస్తూ తిరిగి వెళుతూ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పిల్లలు పుట్టలేదు, కానీ ఒక రోజు మాత్రం దేవుని యొక్క సేవకు గురించి మాట్లాడించాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసం అనే తాళపు చెవిని పట్టుకున్నది. ఆమేన్. దానిని ఆమె తెరిచింది. తన ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ నింద కనుక నాకు తొలగిపోతే నాకు ఇచ్చిన కుమారుని మళ్ళా తిరిగి నీకే ఇచ్చేస్తానని చెప్పిందా? కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుడున్నారా, విశ్వాసం అనే తాళపు చెవిని మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక చూడండి, ఇంకా కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మనం దేవుని గురించి మరి మాట్లాడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం అంటే ద్వారమునకు తాళపు చెవి. ప్రవక్త అంటున్నారు, ద్వారాన్ని గుర్తిస్తే సరిపోదు, దాని యొక్క తాళమును గుర్తిస్తే సరిపోదు, తాళపు చెవిని కలిగి ఉండి దానిని ఉపయోగించడం తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దానిని ఉపయోగించడం తెలియాలి. చూడండి, ఒక ఏదైనా ఒక తాళం ఉందనుకోండి, ఒక తాళం దాన్ని తెరవాలంటే చిన్నపిల్లలకి ఇచ్చారనుకో, దాన్ని తెరవడం వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు. ఎలా తెరవాలో వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కానీ కొంచెం వయసు వచ్చిన వాడు ఆ తాళంని ఎలా తెరవాలో వాళ్ళకి తెలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇక్కడ నిజంగా చూడండి, మరి తాళం అనేది లేదా తాళపు చెవి తెరవగలదు, మూయగలదు అని మీరు ఎరుగుదురు. ఆమేన్. ఇది నిజము. అది రెండు విధములుగా పనిచేయను. తాళపు చెవిని పోగొట్టుకునే ఎడల ఎన్నడూ దాన్ని మనం తెరవలేము. నా మాటలు మీరు గ్రహిస్తున్నారా? విశ్వాసమును పోగొట్టుకునే ఎడల మనము దేవుని పొందుకోలేము. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? తాళాన్ని పోగొట్టుకుంటే మనం తాళాన్ని తెరవలేము. బద్దలు కొడతాం అనుకోండి, ఆ సంగతి లేదు. బద్దలు కొడతాం వేరు, అది కరెక్ట్ అయింది కాదు. నీ తాళం నువ్వు బద్దలు కొట్టుకుంటున్నావు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నీ తాళాన్ని నువ్వు బద్దలు కొట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరు అడగండి. వేరే వాళ్ళు తాళం బద్దలు కొడతాం, అప్పుడు నేను దొంగ కొడుతుంది ఎక్కేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతాయి. అంటున్నారా? ఇప్పుడు పరలోక దాన్ని వేరే చోట నుంచి వస్తుంది మనకి. ఇప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి? తాళం చెబుతూ, విశ్వాసమైన తాళం చెబుతూనే తీసుకోవాలి. దాన్ని పక్కపడతాను కుదరదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ప్రతి క్రైస్తవుడు విశ్వాసమైన తాళపు చెవిని కలిగి ఉండవలను. విశ్వాసమైన తాళపు చెవి సంగమం కలిగి ఉండవలను. ఏ వ్యాధినైనా, తెగులైనా, ఏ రుగ్మతనైనా మనం నిరోధించగలము. సంఘము విశ్వాసం అనే తాళపు చెవిని పోగొట్టుకునే అట్లా దైవిక స్వస్థతను మర్చిపోయి ఉన్నది. ఈరోజు సంఘం ఏం పోగొట్టుకుందంట? విశ్వాసం అనే తాళపు చెవి పోగొట్టుకుంది. కాబట్టి దైవిక స్వస్థతను కూడా పోగొట్టుకుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఎందుకు ఆ విధంగా జరుగుతున్నది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామంటే అత్యున్నతమైనటువంటి వైద్యులు కలిగి ఉన్నాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కలిగి ఉన్నాం, మరి ఎన్నో రకాలైనటువంటి వైద్య పరికరాలు, స్కానింగ్ మిషన్లు, ఎక్స్రే మిషన్లు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు, ఎన్నో వైద్య రంగంలో మనం అన్ని కలిగి ఉన్నాం. కనుక మనం ఏం పోగొట్టుకున్నాం చెప్పండి? విశ్వాసపు తాళపు చెవి పోగొట్టుకున్నాం. మరి క్రీస్తు మొదటి శతాబ్దంలో ఇవేమైనా ఉన్నాయా? ఇవేమీ లేవు. వాడు కేవలము ప్రారంభ శతాబ్దంలో, క్రీస్తు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కలిగి ఉన్న తాళపు చెవి ఏంటంటే విశ్వాసం. వాడు కేవలం దేవుని మీదే ఆధారపడేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? వాడు కేవలము దేవుని మీదే ఆధారపడ్డారు. విశ్వాసం అనేది తాళపు చెవి కలిగి ఉన్నారు. వాడికి ఏదైనా వస్తే ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళేవాడు కాదు. కేవలం వాడు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మాత్రమే జీవించేవారు. హల్లెలూయా. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ దేవుని ఎవరైనా చూడాలన్నా
ఈరోజు మన దేవుని వైపు చూస్తాం, వెంటనే ఆరోగ్యం వైపు చూస్తాం, వెంటనే మనం ఏం చేస్తాం? ఎవరు బట్టి వాళ్ళు మనం ఎవరైనా మీరు నేను నాతో పాటు చెప్తున్నాను కదా, ఏదో మనం చెప్పట్లేదు నేను. ఇప్పుడు మన పరిస్థితులు ఏంటంటే మనకి ఏదైనా వ్యాధి వస్తే వెంటనే ఏమంటాం? ఆరోగ్యం ఉందని తిరిగి. అమ్మా నా మాట అర్థమవుతుందా? మన విశ్వాసం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆరోగ్య మీదకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? యేసు వైపు చూచుచు నీ విశ్వాసం అనేది తాళపు చెవి తిప్పాలంటే ద్వారం ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువే ద్వారం. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమైనది, అదృశ్యమైనవి ఉన్నవరుటకు అది రుజువైనది. అదే మన విశ్వాసపు తాళపు చెవి. పిల్లలు చూడండి ఎంత అద్భుతమో. దానిని అబ్రహాము ఉపయోగించాడు. ఆ విశ్వాసపు తాళపు చెవి అబ్రహాము ఉపయోగించాడు. దానిని యాకోబు ఉపయోగించాడు. దానిని నోవహు ఉపయోగించాడు. దానిని మోషే ఉపయోగించాడు. ఏలియా ఉపయోగించాడు. ఎలీషా ఉపయోగించాడు. ఇలా ఎందరో ప్రవక్తల విశ్వాసం పొందే తాళపు చెవిని ఉపయోగించి దేవుని అందరిని అనేకమైనటువంటి ఈవులు పొందుకొని ఉన్నారు. అందుకే ఎంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించింది. ఇప్పుడు వాళ్ళు ఎవరి వైపు చూశారు? యేసు వైపు చూచు వాళ్ళు పరుగు పందెంలో పరిగెత్తారు. వాళ్ళు ఈరోజు మనము కూడా యేసు వైపు చూచుచు మనము కూడా వెళ్ళాలి, పరుగు పందెంలో పరిగెత్తాలి. మీరు పరిగెడతారా పాస్ గారు? ఎస్. ఉదాహరణ చెప్తున్నాను. నిజంగా కనుక నాకు కరోనా వస్తే నన్ను ఎవ్వరు హాస్పిటల్ తీసుకెళ్తారు. ఖచ్చితంగా చెప్తున్నా. యేసు వైపు చూద్దాం. చనిపోయినా పర్వాలేదు, ఇక్కడే పెట్టండి, ఇక్కడే పెట్టి ప్రార్థన చేయండి. ఎస్, ఒక విశ్వాసం తాళపు చెవి కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెప్తున్నాను పిల్ల, ఒక యేసు వైపు చూడండి. ఖచ్చితంగా చెప్తున్నా, బ్రతికిస్తే ఆయన సేవ చేస్తా, చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టి పరిస్థితుల్లో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళబాకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విశ్వాసం అనే తాళపు చెవులు మనం కలిగి ఉన్నాం. రాబోయే తరానికి అది ఒక గొప్ప మార్గదర్శకంగా ఉండాలి. ఎందుకంటే రాబోయే దినాల్లో ఎవరికి కూడా వైద్య సదుపాయాలు అందించిన పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేస్తాం? వైద్య సదుపాయాలు ఉండవు ఇంకా. ఎందుకంటే నువ్వు నీ ఆధార్ కార్డు నువ్వు వాళ్ళకి 666 ముద్ర వేయించుకోవు, నీకు ఆరోగ్యం ఉండదు. అప్పుడేం చేస్తావు? అప్పుడు నీకు పడగలడు. అప్పుడేం చేస్తావు? అప్పుడు నువ్వు యేసు వైపు చూడాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు యేసు నామములో ఉన్నావు కనుక, వెంటనే మెసేజ్లో ఉన్నావు కనుక నేను ప్రత్యేకంగా వేరుపరిచేస్తాను నేను. అప్పుడు మనం యేసు వైపు చూడాలి. దానికి ముందుగానే ట్రైనింగ్ అవ్వండి. యేసు వైపే చూడండి. హల్లెలూయా. విశ్వాసం అనే తాళం చేపట్టుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన ప్రవక్తలందరూ కూడా అదే కార్యాలు జరిగించారు. ఆమేన్. అయితే ప్రియమైన దేవుడు రాస్తున్నాడు, నిజంగా అవిశ్వాసమే పాపం, విశ్వాసమే విజయము. లేఖనము వైపు చూడండి, వాక్యాన్ని నమ్మండి. అంతేగాని సంఘ ఆచారాలు సిద్ధాంతాలు నమ్మకండి. ఎందుకనగా ప్రతి మనుషుని మాట అబద్ధము, దేవుని వాక్యమే సత్యము. బాప్తిస్మ విషయంలో కానీ, ప్రభురాత్రి భోజన విషయంలో కానీ, ఆది అపోస్తుల బోధన మీరు ఫాలో అవ్వండి. మీ పితల పారంపర్యాచారాల ఎందుకు పోవద్దు. దేవుని వాక్యం మీదనే, దాని మీదనే మీ నమ్మకం విశ్వాసం ఉంచవలెను. ఎందుకంటే చివరి దినాల్లో ఎన్నో రకాల తప్పుడు బోధనలు వస్తూ ఉన్నాయి. అబద్ధపు బాధకులు ఎక్కువైపోయారు. ఆమేన్. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసం చేయడానికి అనేక రకాల కార్యాలు చేస్తున్నారు. వింటున్నారా? కాబట్టి నా ప్రియమైన దేవులారా, మరి చాలా సమయమైంది, నేను ముగించిపోతున్నాను. ఏ సంఘం వారు మీకు వాక్యం బోధించినా అది బైబిల్లో సరిపోవాలి, అది బైబిల్లో ఉండాలి. క్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఒప్పుకోవాలి. లేదు ఎట్లా అది అబద్ధ బోధ. అంటున్నారా? క్రీస్తుని కనుక నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే అది అబద్ధ బోధ అవుతుంది. క్రీస్తు మొదటి శతాబ్దంలో పెంతెకొస్తు పండగ దినాన వారందరూ మేడగదిలో కూడుకొని ప్రార్థించినప్పుడు అది ఒక సంఘముగా ఏర్పడింది. అందుకే దాన్ని పెంతెకొస్తు సంఘం అన్నారు. వింటున్నారా? అది మొదటి సంఘమే కాదని అంటలేదు.
ఆమేన్, హల్లెలూయా. ఎన్నో వేల సంఘాలు ఈ లోకంలో ఉన్నాయి. ఆమేన్. ఈ 2000 సంవత్సరాల నుండి కూడా ఈ 7 సంఘ కాలాల గుండా ఎన్నో కొన్ని వేల సంఘాలు డినామినేషన్లు ఏర్పరచబడ్డాయి. అయితే అన్ని సంఘాల్లో నుండి ఆయన వధువుని దేవుడు ఏర్పరచుకొని బయటికి పిలిచి ప్రత్యేకపరిచి ఆమెకు సన్నపు నార వస్త్రాలు ఇచ్చాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. సన్నపు నార వస్త్రాలు ఇచ్చాడు ఆమెకి. ఆమేన్. ఆమె ఇప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నది. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం త్వరగా చదవండి. 4 నిమిషాలు 5 నిమిషాలు ముగిస్తాను, చాలా సమయమైంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వాక్యాలు. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దము, విస్తారమైనటువంటి జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడదము, ఉత్సహించి ఆయన మహింపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇయ్యబడిన. కొట్టడం చెప్పండి. పరిశుద్ధులా నీతి క్రియలు అయి ఉన్నాయి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నిన్ను శుద్ధిపరచుకోవాలని యాకోబు తన యొక్క కుటుంబానికి చెప్పినప్పుడు దేవుడు ఆమేన్ తన కుటుంబానికి వాక్యాన్ని బోధించినప్పుడు తన భార్యతో సహా తన యొక్క కుటుంబస్తులతో సహా అందరూ శుచిపరచుకొని బేతేలు దేవుని మందిరానికి వెళ్ళారు. వాడు హల్లెలూయా. అవి వాడి యొక్క నీతి క్రియలు అయి ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క ప్రవక్త వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రహ్మాం వచ్చి, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన సన్నని నార వస్త్రం ఏంటో కాదు కానీ ఇదిగో ఒక స్త్రీ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, సగం ఈ విధంగా ఉండాలి అని తన యొక్క మాటలు బోధించినప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించిన వధువే సన్నపు నార వస్త్రములను ధరించుకొని ఉన్నది. పెళ్లి కుమార్తెగా ఆమె తాను సిద్ధపరచుకొని ఉన్నది. పెళ్లి కుమార్తెగా రాబోతున్నటువంటి వరుడిగా రాబోతున్నటువంటి క్రీస్తుని ఎదుర్కొన్నకు పెళ్లి కుమార్తెగా ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డవాడు వేరు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడు వేరు. వాడు పరిశుద్ధులే, వాడికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. కానీ నీకు నాకు ఏమి ఇవ్వబడ్డా తెలుసా? సన్నపు నార వస్త్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది. ఆమె యొక్క వస్త్రాలు మీరు చూస్తారా? ఆమె యొక్క విధానాన్ని చూస్తారా? ఆమె యొక్క పద్ధతిని మీరు చూస్తారా? ఆమె యొక్క క్రియలు మీరు చూస్తారా? ఆమెను మీరు గుర్తించారా? పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథాన్ని కనుక చూస్తే ఎస్తేరు రాణి గురించి మీరు చూడండి. 127 సంస్థానముల నుండి 400 మంది కన్యకలను అహష్వేరోషు రాజు యొక్క భార్యగా ఉండేట కొరకు పిలువబడితే అందరికీ ఇవ్వబడ్డాయి గోపురస్థాలు, అందరికీ ఇవ్వబడ్డాయి తైలాలు, అందరూ రాసుకున్నారు, అందరూ పూసుకున్నారు. 400 మందిని అహష్వేరోషు రాజు ముందు పెట్టినప్పుడు ఒకే ఒక కన్యక, ఒకే ఒక స్త్రీ, ఆమె ఎస్తేరు. ఆమేన్. ఆమె మాత్రమే రాణి అయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, బోయజు పొలములో ఎంతో మంది స్త్రీలు పని చేస్తా ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. ఆమేన్. అయితే అదే సమయంలో ఒక్క స్త్రీ ఉన్నది, ఆ పరిగెవేరుకుంటూ ఉన్నది. ఒకే ఒక స్త్రీ, ఆమె పేరు రూతు. అవునా? మరి బోయజుకి భార్య అయ్యింది. అక్కడ ఉన్న ఏ స్త్రీలు ఆయనకి భార్య అవ్వాలా? కానీ ఒక్క మోయాబు స్త్రీ, మోయాబు దేశం నుంచి వచ్చింది. ఆమె పనికిరానటువంటి ఎన్నికలైనటువంటి వ్యక్తి, కానీ ఆ ప్రాంతంలో ఆ చేలో పరగేరుకోవడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకరు 2-3 కనపడుతున్నారు, నిద్రపోతున్నారు. ఒక 2-3 కనపడుతున్నారు. హల్లెలూయా. నన్ను పొద్దునే కొంచెం చల్లగా ఉంటుంది. నిద్రపోవాకండి. వింటున్నారా? ఇందాక నుంచి అంటున్నావయ్యా ముగిస్తారని, ఇప్పుడు ముగించలేదు అనుకోకండి. ఏమే వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ పొలంలో బోయజు పొలంలో ఎంతో మంది పనిచేస్తున్నారు స్త్రీలు, కానీ ఒక్క స్త్రీ మాత్రమే బోయజుకి భార్య అయింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు. వింటున్నారా?
అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు భార్య తీసుకురావడానికి. ఆమేన్. ఆయన ప్రయాణంలో బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి సేద తీర్చుకున్నటువంటి సమయంలో ఎంతో మంది కన్యకలు ఆ బావి దగ్గరకు వచ్చారా? మరి అందులో అందరూ అయ్యారా? అందులో ఒక్క స్త్రీ ఉన్నది, ఒక్క కన్యక ఉన్నది, ఆమె పేరు రిబకా. ఆమె మాత్రమే ఇస్సాకుకు భార్యగా అయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఓ ఎవరా ఎస్తేరు? ఆయామని చెప్పండి. ధైర్యం లేదా? నేనే ఆ ఎస్తేరుని. ఆమేన్. నేనే ఆ రూతుని. ఆమేన్. నేనే ఆ రిబకాని. హల్లెలూయా. నేనే ఆ రాహాబుని. నేనే ఆ సమరయ స్త్రీని. ఇలా చెప్పగలమా మనం? చెప్పేటటువంటి ధైర్యం ఉండాలి. దానికి విశ్వాసం అనే తాళపు చెవి కావాలి. ద్వారమునకు తాళపు చెవి. వింటున్నారా? కాబట్టి విశ్వాసం అనేది మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అదే ద్వారమునకు తాళపు చెవి. ఆయన అన్నాడు, నేను ద్వారము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరలేడు. ద్వారం అంటే తాళం ఉంటుంది, తాళం అంటే దానికి చెవి ఉంటుంది, చెవి ఉంటే తిప్పాలి. అదే విశ్వాసం. ద్వారమునకు తాళపు చెవి మన విశ్వాసం. అర్థమైన సబ్జెక్ట్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. కర్ఫ్యూ కనుక కంటిన్యూ అయితే మన ఆరాధన కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఉదయం 6 గంటలకి. ఒకవేళ కర్ఫ్యూ కనుక ఎత్తేస్తే 9:30కి ఆరాధన ప్రారంభించబడతాయి. ఓకేనా? అందరూ కూడా లేచి నిలబడండి. ఒక పల్లవి, ఒక చరణం మరి పాడుతూ ఉండగా మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎలా పాడింది ఏం చెప్పు. ఎంత వెతికినా యేసు నామమే, ఇటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం. ఎలా పాడలో ఏమి చెప్పలో ఎన్నో రీతిగా వివరించిన మాటలు చాలవు. ఎందుకు వెతికినా యేసు నామమే, యేసు గానమే, ఎందుకు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచిదనుకో. ఎన్నో రీతిగా వివరించిన మాటలు చాలవు. ఆకాశమంతా శిలతో రాసిన యేసు ప్రేమకు విశ్వాసధారలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేనెవరు. ఆకాశమంతా శిలతో రాసిన యేసయ్యకు సాటి లేనెవరు. విశ్వాసధారలో
సాటి ఎవరు శాశ్వతమైనది నా యేసు ప్రేమ వర్తించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఎంత వెతికినా యేసు నామమే ఎంత వెతికినా యేసు దానమే ఎంత వెతికినా యేసు నామమే ఎంత వెతికినా యేసు దానమే ఎనలేని ఆనందం నా యేసు స్నేహం ఎనలేని ఆనందం నా యేసు స్నేహం ఎలా పాడను యేసు చెప్పను యేసుని ప్రేమ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటు వెళ్ళిన యేసు యొక్క ప్రేమ, ఎక్కడ చూసినా యేసు నామమే, ఆ నామములోనే రక్షణ ఉంది. ఆమేన్. మీ విశ్వాసమును గట్టిగా చేపట్టుకోండి. విశ్వాసం అని ఆ తాళపు చెవిని కలిగి ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును నేను కనుగొందున అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో చెప్పారు. ఎందుకంటే భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు విశ్వాసం అనేది ఉండదు. అది కనుక విశ్వాసం అనే దాన్ని మనం గట్టిగా చేపడదాం. ఆయన భార్య మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచుతుంది. కాబట్టి విశ్వాసం అనేటటువంటి తాళపు చెవిని ఎవరు పోగొట్టుకోవద్దు. విశ్వాసం అనే తాళపు చెవి ద్వారా ఎంతో మంది భక్తులు ఎన్నో కార్యాలు చేసినట్టుగా హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసం వీరులు పట్టికను పెట్టాడు. అక్కడ అవన్నీ కూడా మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి కార్యాలు మీరు కూడా చేయగలరు పిల్లరా. కనుక ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసునికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ద్వారమునకు తాళపు చెవి అనే వర్తమానం చివరికాల దేవుని యొక్క సేవకుడు ఆయన మా ప్రస్తుత సహోదరుడు విలియం నారాయణ బ్రహ్మ గారు 1962లో ప్రభా ప్రసంగించినటువంటి వర్తమానంలో వచ్చి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తాం ప్రభా. ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. ఆ ద్వారమునకు తాళపు చెవి అంటే ఏంటో గతంలో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాకు తెలియజేశారు ప్రభా. ఆ విశ్వాసం అనేది తాళపు చెవి అని, దాని ద్వారానే మా యొక్క పెద్దలందరూ కూడా చేయించారని ఈ వాక్యం ద్వారా మేము చూసాం ప్రభా. మేము కూడా ఆ మార్గంలోనే వెళ్ళడానికి సహాయం చేయండి. మా విశ్వాసం ఎన్నడూ పోగొట్టుకోకుండా ప్రభా, అవిశ్వాసం మాకు కలగకుండా ప్రభా, విశ్వాసం పొందుకొందుముగా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం ప్రభా. అద్భుతమైనటువంటి కార్యాలు మా పట్ల జరిగిస్తున్న దేవా, సురక్షితంగా మమ్మల్ని ఉంచిన దేవా, మమ్మల్ని కాపాడిన దేవా, మాకు అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా, నీకే లెక్కలేని స్తుతులు అర్పిస్తున్నాము నాయనా. వందనాలు ప్రభా. ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి దొండ రాహిలను జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు ఉన్నటువంటి బలహీనత, గ్యాస్ నొప్పి నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే వరద యానగర్ గారు ప్రార్థిస్తున్నాం, హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. ఒట్టండి స్వస్థపరచండి, మళ్ళా తిరిగి జీవం పోయండి, నీ సన్నిధిని నడిపించండి. తన ఆశ ఉంటే ప్రభా తన కుమారుడి వివాహం చూడాలని, కనుక ప్రభా నిశ్చితమైతే తన కుమారుడి వివాహం చూసే వరకు తనను ఆయన బ్రతికించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే నీల స్వార్థంతో ప్రార్థిస్తున్నాం. ఆమె కూడా గ్యాస్ నొప్పితో, కాళ్ళ నొప్పితో బాధపడుతుంది, స్వస్థపరచండి ప్రభా. మరిపూడినైనా వారికొకరు ప్రార్థన చేయగా స్వస్థించారు, నీకు వందనాలు ప్రభా. అలాగే ఇస్తే నాయన గర్భిణిగా ఉంది ప్రభా, నాయన సుఖప్రసవం దయచేయండి. ఆ కీళ్ళ నుంచి నొప్పి నుంచి విడుదల దయచేయండి. బిడ్డనైనా ఎదుగుదల తక్కువ ఉందని చెప్పారు, మళ్ళా తిరిగి యేసుకృష్ణలో ఆ బిడ్డ ఎదుగుదల వచ్చిన కాక ఈ కార్యం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రములు. అలాగే నైనా విదేశాల్లో ఉండి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి, ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దైవ పిల్లలందరూ మీరు దీవించండి. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి. ఎవరైనా మా ప్రస్తుత సహోదరులు బలహీనులు ఉంటే వాళ్ళు బలపరచండి, రోగులు ఉంటే వాటి బాగు చేయండి ప్రభా. బంధకాల్లో ఉంటే విడుదల దయచేయండి. స్వదేశం రావాలని ఆలోచనలో ఉంటే వారి ఆయన మరి యొక్క స్వదేశీ ప్రయాణం అనుగ్రహించండి.
ప్రభా నీకు స్తోత్రములు. అలాగే నాయన ఇదిగో ప్రభా ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా ఒక్కొక్కరి పేరు పేరు మీరు దీవించండి ప్రభా. ఒక్కొక్కరు ఆశీర్వదించండి ఆయన. వారి చేతి వృత్తులు దీవించండి అయ్యా. వారి ఉద్యోగ వ్యాపారాలను దీవించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఒకవేళ సేవా పరిచయంలో ఉంటే వారిని దీవించండి ప్రభా. ఓ నాయన నీకు స్తోత్రాలు. వాహనాలు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి వాహనాలు కూడా దీవించండి ప్రభా. దేవానికి స్తోత్రములు. అక్కడ ఉన్న నాయన చిన్న బిడ్డలు ఉన్నారు, నాయన స్త్రీలు ఉన్నారు ప్రభా, యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా. ఈరోజు బాప్తిసం గురించి నాయన ఎందుకు పరిశుద్ధాత్మలుగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇంకా ఎవరైతే యవ్వన బిడ్డలు ఇక్కడ రక్షణ పొందలేదు ప్రభా, వారందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి నాయన. మరి చదువులు చదువుకుంటున్నటువంటి ఉన్నత చదువులు చదువుతున్నటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు, వారికి యోగ్యమైనటువంటి చక్కటి చదువులు దయచేయండి, మంచి భవిష్యత్తును అనుగ్రహించండి నాయన. మరి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి ఓ మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అలాగే యవ్వన వయసు వచ్చి నాయన వివాహ వయసు వచ్చినటువంటి యవ్వన స్త్రీ పురుషులు కూడా ఉన్నారు ప్రభా, వారికి యోగ్యమైన సంబంధాలు దయచేయండి నాయన. వృద్ధాప్యం ఉన్న వృద్ధ తల్లులు తండ్రులు ఉన్నారు ప్రభా, వారికి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అలాగే చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, ఓ నాయన బాల్య దశ నుంచి కూడా ప్రభా నీలో ఎదిగి ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎంతవరకు సురక్షితంగా ఉంచినందుకే నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆ పీడకాల నుంచి విడుదల దయచేయండి నాయన. మరి ఒకవేళ ఏదైనా దురాత్మ శక్తి నాయన ఆ పీడకాలను చూపించినట్లయితే దాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నిజంగా నువ్వే కనుక ఒకవేళ నన్ను పిలుచుకుంటుంటే నాయన నీ సన్నిధికి రావడం నేను ఆనందంగా వస్తాను ప్రభా. నిశ్చయముగా ప్రభా నీ కృప కొరకే, నీ చిత్తము కొరకే నేను కనిపెడుతున్నాను ప్రభా. మీ కార్యం జరిగించండి. మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని ప్రభా. నిశ్చితమైతే మళ్ళా వచ్చే పునరుద్ధార దినమంది ప్రభా నీ సన్నిధిలో నేను స్తుతించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని అయ్యా మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కూటంలో పాల్పొందు పొందిన మనందరికీ సదా దేవుడితో నడిపించి ఈ వారం అంతా కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు సిస్టర్స్. దేవుడు మనం దీవించుగా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు మనం దీవించుగా. వందనాలు. మరి చక్కగా